ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై. దివ్యజ్ఞాన యజ్ఞము. ఈ దివ్యజ్ఞాన యజ్ఞ రసార్థులైనటువంటి శ్రీయుతులు ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. స్వామి యొక్క దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికగా రూపుదిద్దుకొని ఎన్నో మహత్తరమైనటువంటి సత్సంగాలను, సాహితీ కార్యక్రమాలను, సంగీత కార్యక్రమాలను, భజనావళి కార్యక్రమాలను చక్కగా విస్తృతంగా అమలుపరుస్తున్నటువంటి మన ఏఎస్బి ధారావాహికలో ఈరోజు ఆత్మారామం గ్రంథ పఠనము. మొట్టమొదటిగా మన ఆత్మీయ అధినేత్రి శ్రీమతి ఎం వరలక్ష్మి గారు, సాయిరాం చెన్నై, తర్వాత శ్రీ పి కోటేశ్వరరావు, సాయిరాం హైదరాబాద్ వారు నిర్వహిస్తారు. వారు చక్కని భావాలతో ఇవాళ ఎన్నో భావాలను అందజేయాలని కోరుకుంటూ, స్వామి యొక్క దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ప్రప్రథమంగా శ్రీమతి ఎం వరలక్ష్మి గారు, సాయిరాం చెన్నై. ఓం శ్రీ సాయిరాం. హరి ఓం. మాతృదేవో భవ. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మాస్టారు మీకు ప్రత్యేక ధన్యవాదము. చిరంజీవికి అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన ఆశీస్సులు మనందరి తరఫున అందించినందుకు ధన్యవాదాలు సాయిరాం. సాయిరాం. ఆత్మారాం ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జగద్గురు భగవాన్ శ్రీ సత్యసాయి ఈశ్వరుడు పిల్లలను ఉద్దేశించి ఎన్నో అద్భుతమైన విలువలతో కూడినటువంటి ఆత్మారామాన్ని మనందరికీ అందించారు. ఇందులో అమూల్యమైన విషయాలు, విలువలు ఎన్నో పొదగబడినటువంటి రత్నాల హారం ఇది. ప్రతి ఒక్కరూ నీవు ఎవరు అని అడుగుతారు, కానీ నేను ఎవరు అని ప్రశ్నించుకోమంటారు భగవాన్. దాంట్లో భాగంగానే 4 వేదాలు మనకి 4 అద్భుతమైన మహావాక్యాలని అందించాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, ద సుప్రీం కాన్షియస్నెస్ ఈజ్ పరబ్రహ్మ. ఇది మనకు ఋగ్వేదం ఇచ్చినటువంటిది. అహం బ్రహ్మాస్మి, అయాం పరబ్రహ్మన్. యజుర్వేదం మనకి అందించినటువంటి మహావాక్యం. తత్వమసి, దట్ ఈస్ ఐ ఆమ్ దట్, ఎట్లాగైనా చెప్తుంటాం మనం. తత్ మీన్స్ దట్, త్వం నేను, దట్ ఈస్ ఐ అని మనకి తత్వమసి బోధించింది. ఇది మనకి సామవేదం నుంచి తీసుకోబడినటువంటిది. అయమాత్మ బ్రహ్మ, దట్ ఈస్ పరబ్రహ్మన్. ఇక్కడ బ్రహ్మస్వరూపం గురించి 4 వాక్యాలు చెప్పాయి. అది పరబ్రహ్మ వేరుగా, జీవాత్మ వేరుగా లేదు నాయన, నీలోనే ఉన్నాడు ఆ పరబ్రహ్మన్, నిన్ను నీవు గుర్తించుకో అని చెప్పడానికి మనకి పరమాత్మ సూచించినటువంటి అమూల్యమైనటువంటి మహావాక్యాలు ఇవి.
అయితే ఆయన క్షేత్రజ్ఞ విభాగంలో చెప్పినట్టుగా మనకి బాడీ కాన్షియస్ సాధారణంగా కామన్ పీపుల్కి ఉండేటువంటిది బాడీ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. సో పరబ్రహ్మతత్వం ఉండేటటువంటిది బాడీ వేరు, నేను వేరు అంటే నాలో ఉన్నంటే ఆ పరబ్రహ్మాన్ని మాత్రమే మనకి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటిది మహాత్ములు లాంటి వారు. ఇందులో చాలా మంది ఉన్నారు, అద్భుతమైన మూర్తులు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ 50 మంది నాకు కనిపిస్తున్నారు. సాయిరాం. ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి భగవాన్ చెప్పినటువంటిది ఈ పవిత్రమైన వాక్యాలు లాంటివి మనకు వేద శాస్త్రాలు యందు అనేకమైనటువంటి ఉన్నవి. మాతృదేవోభవ దాంట్లోంచి తీసుకోబడినటువంటిది. పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, సత్యం భ్రూయాత్, ప్రియం భ్రూయాత్, నా భ్రూయాత్ అప్రియం సత్యం, ఇలాంటివన్నీ కూడా మనకు అద్భుతమైన మహావాక్యాలు మనకు వేదాల్లో చెప్పబడినటువంటిది. ఇక్కడ వాటిని మనం తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు అని చెప్పని విద్యార్థులను ఉద్దేశించి, మనం కూడా విద్యార్థులమే, మనకు తెలియకపోతాయి, తెలుసుకుంటే పర్వాలేదు, తెలుసుకోవడానికే మనం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. ఇదంతా కూడా మనల్ని మనం తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం, భగవాన్ సూచించినటువంటి విషయాలు. కానీ ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు, ఓ విద్యార్థులారా మీరు తెలుసుకోవటం లేదు, వేదం అద్భుతమైనటువంటి మనకి జ్ఞానాన్ని ఇచ్చింది, ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఇక్కడ విశ్వాసమే మనకు మిత్రుడు, ఆయనే విశ్వామిత్రుడు. విశ్వాసం లేకుండా అనేక పనులు చేస్తూ ఉంటున్నారు మీరు. కానీ విశ్వాసం కనుక ఉండి మీరు ఏ కార్యక్రమం చేపట్టినట్టు కూడా అది విజయవంతం అవుతుంది. ఆయనే మీకు ఉండే విశ్వాసం మీకు ది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పని ఇక్కడ మనకు తెలియజేశారు. ఇంకొకటి అద్భుతమైన విషయం అది. అందుకోసమనే ఆయన మనకి విశ్వామిత్రుల వారు మంత్రరాజమైనటువంటి గాయత్రి మంత్రాన్ని కూడా మనకు బోధించారు. సూర్యోపాసన అన్నమాట, అది సూర్య ఆరాధన. ఆ తేజస్సుని మనం ఎప్పుడైతే మనలో తీసుకుంటామో, ఆరాధన చేస్తామో, అది ఆరోగ్యము, ఆనందము. ఇక్కడ ఇవి రెండు అనుభవించగలిగేటటువంటిది ముఖ్యంగా మానవుడి గురించి చెప్తున్నారు. ఇక్కడ ఆ మానవుడికి తెలుసుకున్నటువంటి జ్ఞానం పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకోవాలి, లేకపోతే మిగిలిన జీవరాశులతో సమానమే అని చెప్పని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి విశ్వామిత్రుల వారు మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు చెప్తారంటే, ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది ఉంటే కనుక ఎంత పెద్ద కార్యాన్నైనా కూడా సాధించగలము. అది లేకపోతేనే అంత చిన్న కార్యక్రమం కూడా మనం సాధించే అవకాశం లేదు. ఈ రెండింటికి కూడా మన యొక్క విశ్వాసం కానీ అవిశ్వాసం కానీ మనకు ఏర్పడడానికి కారణం అతి సూక్ష్మంగా చెప్పారు స్వామి, అది ప్రేమ. మనలో కనుక ప్రేమతత్వం ఉందనుకోండి, ఎదుటివాడు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా అది మనం స్వీకరిస్తాం. ఏదో మనవాడే కదా, ఏదో చేశాడు, పర్వాలేదు, ఆయన కరెక్ట్ చేసుకుంటాడు, లేకపోతే మనం చెప్తాం ఇది కదా ప్రేమతత్వం అనేది. అంటే అది స్వీకరిస్తాం మనం. అదే కనుక ఆ ప్రేమ కనుక లోపించిందంటే ఎదుటి వాళ్ళలో కనిపించేటువంటి అతి చిన్న దోషం కూడా భూతద్దంలో చూసి దాన్ని విజువలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. ఎందుకోసమని అక్కడ మనలో ఆ ప్రేమతత్వం లేదు, అందుకోసం చెప్పని అది మనం భూతద్దంలో చూస్తున్నాం. కాబట్టి నువ్వు ప్రేమ అనేది పెంచుకున్నట్లయితే నువ్వు ఆనందంగా ఉంటూ ఎదుటివాడిని ఆనందంగా ఉంచగలుగుతావు నాయనా అని చెప్పని ఇక్కడ మనకి స్వామి ఇక్కడ చాలా చక్కగా సూచిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఇక్కడ ఒక స్వామి దగ్గర ఒక ఫ్లవర్ ఉంది, గులాబీ పువ్వు. అది ఒకరిపై విసిరేయారనుకోండి, ఆహా స్వామి కొట్టడం నాకు చాలా మంచిదైంది, అది ఆయన జస్ట్ అలా విసిరారు అంటే ఒకరికి తగిలింది, అది నాకు బ్లడ్ సర్క్యులేట్ మంచిగా అవుతుంది, మసాజ్ మాదిరి ఏర్పడింది, నాకు ఉన్న నొప్పులన్నీ పోయాయి. ఈ విధంగా ఆనందిస్తాం ఎప్పుడు స్వామి మీద మనకి ప్రేమ ఉన్నప్పుడు. అదే అక్కడ లోపించిందంటే, ఓహో స్వామి నాకేదో చెడు చేయడానికి వేశాడే, ఈ గులాబీ పుష్పంలో ముళ్ళున్నాయి, ఆ ముళ్ళు నా దేహంలో గుచ్చుకుంటాయి, బ్లడ్లో చేరి అది సెప్టిక్ అయిపోతుంది, నేను చావాలని చేసాడేమో స్వామి,
అని అనుకుంటూ ఉంటావు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇక్కడ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫీలింగ్స్ ఈజ్ ఓన్లీ ద లవ్. మనకి కనుక ప్రేమతత్వం ఉన్నట్లయితే అది పాజిటివ్గా స్వీకరిస్తాం. అదే కనుక లోపించినట్లయితే నెగిటివ్గా స్వీకరిస్తాం అని చెప్పారు ఇక్కడ. సో ఇది ప్రేమతత్వం గురించి చాలా అత్యద్భుతం. ఇదేంటంటే ఒక అండర్ కరెంట్ లాంటిది ఉంటుంది అనమాట. స్వామి చెప్పిన 5 విలువలకు మానవతా విలువలు ఎవరైతే సో ప్రతి ఒక్కరిలో ఉంటాయి కాబట్టి దీన్నే ఎడ్యుకేర్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క అంతర్లీనంగా ఉండేటటువంటిది ప్రేమతత్వం. మనం సత్యం పలకాలంటే అక్కడ ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ సత్యం పలుకుతాం. అసత్యం పలికామంటే అక్కడ ఆ యొక్క పని పట్ల కానీ ఒక వ్యక్తి పట్ల కానీ మనకి ఇష్టం లేదు, అంటే ప్రేమ లేదు. అది అక్కడ ప్రేమగా నిరూపించబడుతుంది. ధర్మం అంటే ఒక మంచి విషయం చేయాలంటే, ఆచరించాలంటే అది అక్కడ కూడా ప్రేమతత్వం. ద ట్రాన్స్ఫార్మ్స్, ద లవ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ యాక్షన్ ఈజ్ కాల్డ్ ధర్మ, రైట్ యాక్షన్. ఇలాగే మనకి ప్రతి ఒక్క విలువకి అండర్ కరెంట్గా ఆ ప్రేమ ఉంది అని చెప్పిన కూడా మనకు చాలాసార్లు భగవాన్ తెలియజేయడం జరిగింది. ఈ రోజున ఇంకొక అద్భుతమైన విషయం, నాడు జగద్గురు శ్రీ శంకరాచార్యులు చెప్పిన నేటి ఈ జగద్గురు మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి విషయం మనకు అర్థమవుతుందని చెప్పని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో మనకి బోధించారు. కాలాన్ని మనం అమాయకత్వంతో వ్యర్థం కావించుకుంటున్నాం. తెలిసి కూడా వ్యర్థం కావించుకుంటున్నాం. బాల్యమునందు పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడగును, యవ్వనంబరుదెంచ అలరు నిల్తు అలరు విల్తుని పోల్కి కామినీలోలుడై క్రాలుచుండు, అర్ధ వయస్సున ఐహికంబున ముంగి ద్రవ్యమార్జించుట దవిలియుండు, ముదిమి వచ్చిన ఎంత మురహరిని తలువక అది లేదని ఆలపించు, వివిధ దుర్వ్యసనంబుల వీడలేక ముక్తి మార్గంబు వెదకు ఆసక్తి లేక కర్మ పంకిలమునబడి క్రాలుచుండు, మట్టి కలుపును జన్మంబు మానవుండు. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త పరమే కోపిన సక్త, పరమే బ్రహ్మణి కోపిన సక్త, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇక్కడ కాలాన్ని ఏ విధంగా వృధాగా మనం మానవుడు గడుపుతున్నాడో చాలా చక్కగా వివరించారు. చిన్నప్పుడు ఆటపాటలతోటి సమయం అంతా గడిచిపోతుంది. ఇంకా యవ్వనం వస్తే అబ్బాయిలు అమ్మాయిల వెంట, అమ్మాయిలు అబ్బాయిల వెంట పరుగులెడుతూ ఆ విధంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. సరే, వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టారు, ఇంకా మిడిల్ ఏజ్ వచ్చింది. అప్పుడేం చేస్తాడట ఆయన లేదా ఆవిడ? ద్రవ్యం ఆర్జించడానికి ఆ సమయాన్నంతా కూడా దే రన్ ఆఫ్టర్ టు ఎర్న్ దేర్ లైవ్లీహుడ్. లైవ్లీహుడ్ అయితే పర్వాలే, అంటే వాళ్ళకి, వాళ్ళ యొక్క పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, ఇంకా ఇంకా ఇంకా, దట్ ఈస్ ఇన్ఫినిట్.
ఈ విధంగా ద్రవ్యాన్ని ఆర్జించుకుంటూ పోతాడు. కొంత సమయాన్నైనా భగవంతుని యొక్క చింతనలో గడుపుతాడా అంటే అది కూడా లేదు. ఓకే, ఇదంతా దాటుకుంటూ వచ్చాడు, ఇంకా ముసలి వయసు వచ్చింది. పోనీ అప్పుడైనా హరిని తలుస్తాడా? లేదు. అనారోగ్య సమస్యలను, లేదా వాళ్ళకి వీళ్ళకి ఇది చేయాలి అది చేయాలనో, లేదా ఇంకా ధనాన్ని ఆర్జించాలనో, ముసలి వయసు వచ్చిన తర్వాత కూడా చాలా మంది మనం చూస్తున్నాం. మనం 60 yearsకి మనకి రిటైర్మెంట్ ఇస్తే ఇంకా ఎక్కడ రిటైర్మెంట్ అక్కడ ఆర్డర్ తీసుకోకుండా ముందర నాకు నెక్స్ట్ ఎక్కడ ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారా అని చెప్పని చూసుకుంటూ ఉంటాం. అంటే ఇంకా చేయాలి, ఇంకా సంపాదించాలి. సంపాదించిన తర్వాత సంతృప్తి చెందక, భగవంతుని చింతన లేక ఈ విధంగా కాలాన్ని వ్యర్థం చేస్తున్నాడు మానవుడు అని చెప్పని భగవాన్ చక్కని చురక అంటించారు. ఇక్కడ విద్యార్థులను చూడండి ఎంత చక్కగా అడ్రస్ చేశారు. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, నిజంగా ఇట్టి అపవిత్రమైన జన్మము కాదు మానవ జన్మము. జంతువునాం నర జన్మ దుర్లభం. ఇంత పవిత్రమైనటువంటి మానవ జన్మము ఎత్తి కూడా కేవలము ఈ దుర్గుణములకు, దురాలోచనలకు, దుశ్చింతలకు గురి కావటం చేత మానవ జీవితంనే అపవిత్రం గావించుకుంటున్నాం. జీవితం అనేటటువంటిది నిరంతరము కష్ట నష్టాలతో కూడుకున్నటువంటిది కాదు. కష్టములు ఒకదాని వెంట ఒకటి, అదేవిధంగా సుఖాలైనా కూడా మధ్యలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి ఒక కష్టానికి మరొక కష్టమునకు మధ్య ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్, అది విశ్రాంతి కాలం. ఏ ప్లెజర్ ఈజ్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్ అంటాం, లేదా ఏ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. అంటే కష్టానికి మధ్యలో ఒక సంతోషకరమైనది, ఆనందకరమైన కాలం మనకు లభిస్తుంది. కనీసం ఆ కాలాన్నైనా మనం గుర్తుపెట్టుకుంటామా అంటే లేదే. ద ప్రజెంట్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అని చెప్తూ ఉంటారు స్వామి. ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావుగా, కానీ ఇది మనం తలుచుకోంగా ఎప్పుడో ఏదో జరిగింది నాకు కష్టం నష్టం, దాన్ని గురించి ముందర వగస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క దివ్యమైన ఆ ప్రజెంట్ కూడా మనని అపవిత్రం చేసుకుంటున్నాం. ఇక్కడ స్వామి చెప్పేటువంటిది ఇది. మనకు విశ్రాంతి కాలము ఉంటుంది, కానీ ఈ విశ్రాంతి కాలం కూడా మనం అశాంతిగా అనుభవిస్తున్నాం. నిజంగా మన జీవితం లోపల సుఖము 3 భాగాలు, కష్టములు 1 భాగం మాత్రమే. అంటే 4 భాగాల జీవితంలో 3 భాగాలు నీకు సుఖమే ఉంటుంది, 1 భాగం మాత్రమే కష్టం ఉంటుంది. కానీ ఏంటి, ఆ 3 భాగాల సుఖాన్ని మనం తలుచుకోవటం లేదు, కష్టాన్ని మాత్రమే తలుచుకుంటున్నాం. అంటే వాటిని కూడా కష్టాల యొక్క ఆ ఊబిలో దింపుతున్నాం తప్పితే ఆ సుఖమైనటువంటి జీవితాన్ని కూడా మనం అనుభవించలేకపోతున్నాం. దుఃఖం 3 భాగాలు, సుఖము 1 భాగము. ఏమి జన్మ ఈ మానవ జన్మ అని విసుగుపడుతూ, విరక్తి చెందుతూ, నిస్పృహ గురి అయిపోతున్నాం. అంటే సుఖం జీవితాన్ని కూడా, ఆనందకరమైన జీవితాన్ని కూడా మనం దుఃఖమయంగా మార్చుకుంటున్నాము. ఇది కేవలం మానవుని యొక్క బలహీనత, వీక్నెస్. ఇక్కడే భగవాన్ ఆర్ ద స్పిరిచువల్ లీడర్ ఆఫ్ ద వరల్డ్ స్వామి వివేకానంద, స్ట్రెంగ్త్ ఈస్ వెల్త్, వీక్నెస్ ఈస్ డెత్ అన్నాడు ఆయన. స్ట్రెంగ్త్ ఈస్ లైఫ్, వీక్నెస్ ఈస్ డెత్. కాబట్టి మనోనిబ్బరత ఎక్కడైతే ఉంటుందో అది ఎంత పెద్ద కష్టమైన దాన్ని మనం సునాయాసంగా దాటడానికి వీలు పడుతుంది. ఉక్కు లాంటి మనస్సు, మైండ్, దాన్ని పరిపుష్టవంతం చేసుకోవాలి. సంతుష్టివంతంగా చేసే నిమిత్తమై ఇక్కడ మన మనస్సుని చాలా అత్యద్భుతంగా మార్చుకోవడానికి స్వామి సూచించినటువంటిది ఒక అద్భుతమైనది చిన్న చిట్కా, ఆధ్యాత్మిక ధార్మిక మార్గం. ఇది మనం అవలంబించినట్లయితే మన కష్టాలు కూడా జస్ట్ అలా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, అంతే. కరెంట్ అలాగా వచ్చి వెళ్ళిపోతుంటాయి. అంత ఉవ్వెత్తన లేస్తుందా కరెంటు,
మళ్ళీ ఆ నీళ్ళలో కలిసిపోతుంది, అది మామూలుగా ప్లెయిన్గా వెళ్ళిపోతుంది. అదేవిధంగా జీవితం కూడా అంతే, సముద్ర కెరటాలు లాంటివి. అందుకోసమే ఇక్కడ మరొకసారి వివేకానంద స్వామి ద వేవ్ ఈస్ మై గురు అన్నాడు. ద వేవ్ ఆఫ్ ద ఓషన్ ఈస్ మై గురు. ఎందుకని? ఉవ్వెత్తులు లేచింది చాలా బాగుంది అని కాదు, అక్కడ అంత ఎత్తుకు లేచి కూడా మళ్ళీ ఏమవుతుంది, అది మళ్ళీ సర్ఫేస్ మీదకి వచ్చేస్తుంది, చాలా సాఫీగా పోతుంది. కాబట్టి నాకు కెరటం ఆదర్శం అని చెప్పారు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు మనకి భగవాన్. మనం అన్నం తింటున్నాం, కానీ ఎన్నో వేల అన్నపు మెతుకులు మనకు లోపల చేరిపోతున్నాయి. ఎన్ని వేల అన్నపు ముక్కలు మన లోపలికి పోయినాయి, మనం ఎంచుకోవటం లేదు. ఎంత అన్నం తిన్నామో కూడా మనం లెక్క పెట్టకుండా కొన్ని టన్నులు తిని ఉంటాం ఇప్పటికి, కానీ వాటిని మనం లెక్కలోకి తీసుకోం. 2 రాళ్ళు మన పంటి కిందగా వచ్చాయనుకోండి, అన్నం అంతా రాళ్లే అని అంటూ ఉంటాం. కానీ ఉన్న రాళ్ళు ఎన్ని, తిన్న అన్నం ఎంత? కేవలం ఇదే విధంగా కష్టానికి సుఖానికి కూడా మనకి స్వామి పోలిక చెప్తున్నారు. కష్టమునికే మనం ఎక్కువ కాలాన్ని మనస్సు యొక్క ప్రకృతిని పటుత్వము వినియోగించుకుంటున్నాం. అంతేకాదు, మరొక దృష్టాంతం. ఏదో 10 సంవత్సరాల క్రితం జ్వరం వచ్చింది ఒక అబ్బాయికి. ఆ తల్లి ఏం చేస్తుంది, జ్వరం వచ్చింది పాపం, ఆ జ్వరంతో అది విపరీతమైన విష జ్వరం ఏదో అయి ఉంటుంది, ఆ పిల్లవాడు చనిపోయాడు. అయితే 10 సంవత్సరాల తర్వాత ఆమెకే ఇంకొక కుమారుడు ఉంటే అతనికి కూడా ఒకసారి జ్వరం వచ్చిందట. ఆవిడ ఏం చేస్తుంది, ఆ తల్లి అప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం జ్వరంతో పోయాడు కదా తన కుమారుడు, ఇప్పుడు వీడికి ఏమవుతుందో, ఎలా ఉంటాడో అని ఆవిడ దుఃఖం 10 చేసుకుంటారు. అంటే ఇక్కడ వర్తమానపు దుఃఖంతో ఆ గడిచినటువంటి ఆ దుఃఖాన్ని పోల్చుకుంటూ ఇక్కడ ఆవిడ మరింత దుఃఖానికి గురి అవుతూ ఉంటారు. సో 10 సంవత్సరాల కిందట జరిగిపోయిన దుఃఖాన్ని ఈనాడు నీవు స్మరిస్తున్నావే, కానీ 11 సంవత్సరాల క్రితం జరిగిపోయింది ఒక ఆనందకరమైన ఒక సంఘటన, అది ఎందుకు స్మరించుకోవటం లేదు? చాలా చక్కని ప్రశ్న వేశారు. మనకి ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడు ఇది చాలాసార్లు నేను కూడా విన్నా, మనకి ఆనందకరమైన క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకుండా ఉండాలట. అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు మనకి ప్రజెంట్లో ఉన్నట్టు దుఃఖం కొంత ఉపశమనం కలుగుతుంది, మనకి దాని నుంచి చేరుకోగలుగుతాం చాలా తొందరగా. ఇక్కడ మన దగ్గర కూడా చాలా మంది పాపం సభ్యులు అనేక రకాల అనారోగ్యంతో బాధలతోటి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మనకి భగవాన్ సూచించేది ఏంటంటే, మీకు ఆనందకరమైన క్షణాలు కనుక తలుచుకుంటే ఇది కూడా, ఈ దుఃఖం కూడా చక్కగా వెళ్ళిపోతుంది, ఏం కాదు, అక్కడ ఉండదు. అది బస్ స్టాండ్లో ఏంటి, బస్సులు వస్తుంటే పోతుంటాయి కదా, అదేవిధంగా ఇక్కడ మనం బస్ స్టాండ్లో ఉన్నాం, మనకు వెళ్ళాల్సిన బస్సు వచ్చే వరకు అక్కడ వెయిట్ చేయడం, ఈ లోపల చాలా బస్సులు వస్తుంటే పోతుంటాయి. అయ్యో మన బస్సు రావట్లేదు అని చెప్పని మనం చింతించాల్సిన పని లేదు, హాయిగా రామనామస్మరణ చేసుకోవచ్చు. మనకు పాటో పద్యమో మనకి ఆనందకరంగా ఉండేటువంటి గుర్తు ఉండొచ్చు. అదే విధంగా ఇక్కడ కష్టం అనేటువంటిది వచ్చినప్పుడు మనం దాన్ని ఓవర్కమ్ కావడానికి మన మనస్సుని మళ్ళించాడు. మనస్సే అన్నిటికీ కూడా కారణం, బంధ, మోక్షం అని చెప్తుంటారు కదా. కాబట్టి ఆ బంధానికైనా మోక్షానికైనా మన మనస్సే కారణం. కాబట్టి ఆ మనస్సును మళ్ళించేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పని భగవాన్ తెలియజేస్తున్నారు. ఇక్కడ మానవుడు గడిచిపోయిన సుఖాన్ని, సంతోషమును స్మరించక గడిచిపోయిన దుఃఖాన్ని, బాధని, కష్టాలని స్మరించడం చేత మానవునకు మరింత బలహీనత ఏర్పడుతోంది. కనుక మనము గడిచిపోయిన చింతలను ఏ రీతిగా స్మరిస్తున్నామో అదేవిధంగా గడిచిపోయిన ఆనందమును కూడా ఈ చింతల సమయంలో లోపల స్మరించినప్పుడు ఈ చింత యొక్క పటుత్వం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ చాలా బలంగా ఉందనుకోండి బాధ, మనకి దాన్ని తప్పించుకోవాలంటే స్వామి సూచించినటువంటి మార్గం ఏంటంటే, నీకు ఆనందకరమైన క్షణాన్ని ఆ క్షణంలో గుర్తు చేసుకో.
అప్పుడు నీకు ఇప్పుడు ఉండేటువంటి కష్టం, దాని యొక్క బాధ నుంచి నువ్వు కొద్దిగా ఉపశమనం పొందు. ఆహా, పర్వాలేదు, తగ్గిపోతుంది, ఏం కాదు, మనం తొందరగా రికవర్ అవుతాం, ఈ యొక్క బాధ నుంచి ఉపశమనం పొందుతాం. భగవంతుడు ఉన్నాడుగా మనతోటి. వై ఫియర్ వెన్ ఐ ఆమ్ హియర్, సో సేస్ బాబా, సత్యసాయి బాబా. సో ఈ చింత యొక్క పటుత్వం తగ్గిపోతుంది కాబట్టి మనం భగవంతుని చింతలో ఉంటే అన్ని చింతలు పోతాయని. ఆ చింత లేకపోతేనే చింతాక్రాంతుడు అవుతాడు మానవుడు. కనుక గడిచిపోయినటువంటి ఆనందాన్ని స్మరించుకోవటమే మన ఆత్మ యొక్క స్వభావంగా ఉంటుంది. దుఃఖమును మాత్రము స్మరించకూడదు. కారణం ఏమంటే ఆత్మ ఆనందమైనటువంటిది. ఆనందమే దీని యొక్క ఆకారము, అందమే దీని యొక్క స్వరూపం. అందమే ఆనందం, ఆనందమే జీవిత పరమ. రావట్లేదు, అద్భుతమైన పాటది, చాలా బాగుంటుంది. పడమట సంధ్యారాగం కదా, అద్భుతం. ఆ రోజుల్లో కవులు కూడా చాలా అత్యద్భుతమైన విలువలతో కూడినటువంటి సాహిత్యాన్ని అందించేటువంటి వారు. బాగుంది. కాబట్టి ఇక్కడ ఆనందంలో చేరినటువంటి అందము ఆనందము చేరినటువంటి ఈ ఆత్మకు ఆకారం కలిగించడం చేత వికారంగా మారిపోతోంది అని చెప్తూ, ఇక్కడ మనకి ఈ యొక్క ఆనందం గురించి మనం ఇంకొక కొంచెం ఒక విషయం తెలుసుకోవాలంటే, త్రయీవల్లి ఉంది మనకి. త్రయీవల్లిలో శిక్షావల్లి, భృగువల్లి, బ్రహ్మానందవల్లి, ఈ మూడింట్లో కూడా ఎందుకోసం మనకి ఇక్కడ ముందుగా నాకు ఈ శ్లోకం గుర్తుకొచ్చింది. సహనాభవతు, మనందరం ఒకరిమేనైనా భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమే. నువ్వు వేరు నేను వేరు కాదు. మనకున్నది ఏదో ఒకటి, అది ఇద్దరం చక్కగా పంచుకుందాం, శక్తివంతులం అవుదాం, ఆ శక్తిని మంచి కొరకు వినియోగించుదాం. ఎంత అద్భుతంగా వివరించిందండి ఈ యొక్క త్రయీవల్లి, శిక్షావల్లి. అమోఘమైన శక్తి కలిగినటువంటి శిష్యులందరూ కూడా, అంటే వినగలగాలి, వాళ్ళు మళ్ళీ ఆచరించగలగాలి. అలాంటి శిష్యులందరూ నన్ను చేరుగాక అని చెప్పని గురువు ప్రార్థన చేస్తాడు శిక్షావల్లిలో. మొట్టమొదటి ఆ యొక్క శాంతి మంత్రంలో నా గురువు బాగుండాలని చెప్పని కోరుకుంటాడు శిష్యుడు. ఈ రోజుల్లో మనకి చాలా కష్టం అవుతుందేమో అలాంటి గురు శిష్య సంబంధం కనిపించడం. కానీ ఇక్కడ భగవాన్, మొన్న కూడా పిల్లలందరూ వచ్చి వాళ్ళు అలుమ్నై అద్భుతంగా వాళ్ళకి గురువు గారికి ఆ యొక్క జన్మదినోత్సవంలో చక్కగా పాల్గొనడమే కాదు, అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఎందుకని? ఆ గురు శిష్యుల మధ్య అంత అమోఘమైన బంధం ఉంది. అందుకోసం ఇక్కడ ఆత్మారామం ఆయన భగవాన్ బోధించడం జరిగింది. ఇక్కడ మనకి రెండోది ఏంటంటే భృగువల్లి. భృగువల్లిలో భృగు అనేటువంటి వాడు ఒక శిష్యుడు. వారుణి అనేటువంటి ఒక మహాముని, ఆయన యొక్క కుమారుడే ఈయన. ఇక్కడ తండ్రే ఈ యొక్క భృగువుకి గురువు. అనేక వేద విజ్ఞానం తండ్రి నుంచి ఆయన పొందాడు. ఇంకా ఆయనకి బ్రహ్మతత్వం బోధపడలేదు. వెళ్ళాడు, వారుణ్ణి అడిగాడు, గురువర్య నాకు బ్రహ్మతత్వాన్ని బోధించండి అని. ఆ రోజుల్లో స్పూన్ ఫీడింగ్ ఉండదు, స్వాధ్యాయం ఎక్కువగా ఉండేది. నీకు కావాల్సింది బ్రహ్మతత్వం అయితే అది నువ్వే పొందాలి నాయన, నేను బోధించేది కాదు, వెళ్ళి తపస్సు ఆచరించి అని చెప్పాడు వారుణి మునిగారు. వెళ్ళాడు, తపస్సు ఆచరించాడు. ఒక రోజున చాలా ఆనందంగా వచ్చేసాడు. అన్నం బ్రహ్మేతి వ్యజనాత్, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే పరబ్రహ్మ స్వరూపం తెలుసుకున్నాను. బాగుంది. పునరేవ వరుణం పితరముపససార, ఆ వరుణి మునిగారు ఏం చెప్పారు? నాయనా బాగుంది,
ఇంకా నువ్వు తపస్సు ఆచరించి తెలుసుకోవాల్సింది ఉంది, వెళ్ళిరా అన్నాడు. మరికొంతకాలం ఆయన చేసిన తర్వాత తపస్సు ఆచరించి వన్ ఫైన్ డే వచ్చాడు. ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్, పరబ్రహ్మ స్వరూపం ప్రాణం అని తెలుసుకున్నాం అండి. గురువుగారు ఏమంటారు? పునరేవ వరుణం పితరముపససార, నాయన నీ జ్ఞానం ఇంకా కొంచెం పెంచుకోవాలి, వెళ్ళి తపస్సు ఆచరించిరా అని ఆ వారుని మహర్షి పంపించారు. మరికొంతకాలం తపస్సు ఆచరించాడు. మనో బ్రహ్మేది వ్యజానాత్, అన్నింటికీ మనస్సే ముఖ్యం అంటారు కదా, ఆ మనస్సే పరబ్రహ్మతత్వం అని తెలుసుకున్నానండి. సకల భూతాలు కూడా పుట్టడానికి, పెరగడానికి, అభివృద్ధి చెందడానికి, మళ్ళీ సమసిపోవడానికి వీటన్నిటికి కూడా మనస్సే కారణం కదా. కాబట్టి మనస్సే పరబ్రహ్మతత్వం అని తెలుసుకున్నాను నేను. పునరేవ వరుణం పితరముపససార, అంత బాగుంది నాయన, మరొక్కసారి వెళ్ళి తపం ఆచరించరా. ఆయన ఏమీ చెప్పట్లేదు, ఎస్ నో కూడా చెప్పలేదు, మీరు వెళ్ళి తపస్సు ఆచరించండి అంటే ఇంకా మెచ్యూర్ కావాలయ్యా నువ్వు అన్నాడు. అయిపోయింది. ఇంకొకసారి నాలుగోసారి వెళ్ళాడు. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానం అనేది చాలా అద్భుతమైనది కదా, కాన్షియస్నెస్, విజ్డమ్ రిగార్డింగ్ భగవాన్, అదే పరబ్రహ్మతత్వం. దాన్ని మించింది ఏముంది, నేను తెలుసుకున్నాను, అదే పరబ్రహ్మతత్వం అని వచ్చి వివరించాడు గురువు దగ్గర. సరిపోదు. పునరేవ వరుణం పితరముపససార, మరొకసారి వెళ్ళి తపము ఆచరించురా, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది నువ్వు అని పంపించేశాడు ఆయన. ఇంకా ఫైనల్గా ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, హాహు హాహు హాహు, ఇది చెప్పాడు చివరికి. కాబట్టి మనం అన్నం తినాలన్నా, లేదా ఆ ప్రాణం చక్కగా నడవాలన్నా, లేదా మరొక మన మనస్సు సక్రమంగా పనిచేయాలన్నా, మనం విజ్ఞానాన్ని సముపార్జించాలన్నా, ఆనందం అనేది అత్యద్భుతమైన పాత్ర వహిస్తుంది అక్కడ. అది లోపిస్తే మిగిలినవి ఎన్ని ఉన్నా కూడా మనకి అది పరిపూర్ణం కాదు. ఆ పరబ్రహ్మతత్వం ఏదైతుందో అది ఆనందమయం. అందుకోసమనే మనకి ఆనందారామం, అంతే కదా, ఆత్మారామం ఆనందారామం. సో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి వేదం ఎందుకు చదువుకోవాలంటే జ్ఞానం కోసం, ఈ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టుకోవడం కోసం. కాబట్టి ఇది మనకి భగవాన్ చెప్పినటువంటిది ఇంకా చాలా ఉంది. సో ఇక్కడ ఆనందం చెప్పండి మేడం గారు, అనేటువంటి, ఇంకో 10 minutes చెప్పండి. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, ఆనందం అనేటువంటిది ప్రకృతి యందు లేదు, మన యొక్క ఆత్మతత్వం నందే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, అశోకవనంతో ఆవిడ, అశోకవనంలో సీతాదేవి శోకంతో నిండినటువంటి ప్రదేశంలో ఆవిడ కూర్చున్నటువంటిది. సర్వ సంబంధమైనటువంటి, సర్వభూషితమైనటువంటి, సౌందర్యవంతమైనటువంటి అలంకారాలు ఇవన్నీ కూడా రావణుడు అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు, రావణాసురుడు, రావణ బ్రహ్మ. కానీ అట్టి ఆనందాలు అంతా కూడా ఆవిడకి ఏమి కూడా కాన రాలేదు. అక్కడ ఆనందం ఎలా ఉంటుంది, అక్కడ ఆత్మారాముడు ఉంటేనే కదా ఆవిడ, ఆయన చెంత ఉంటేనే కదా ఆవిడ ఆనందంగా ఉంటుంది. ఆవిడ వేరు, అక్కడ రాముడు వేరు కాదు కదా. ఇక్కడ బాడీ ఆత్మ ఏ విధంగా అయితే మనం ఇన్సెపరబుల్లో, ఇదే విధంగా సీతాదేవి శ్రీరామచంద్రుడు, ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. శారీరకంగా ఉండవచ్చు ఎక్కడో, ఆయన ఒక చోట ఆవిడ ఒక చోట, అది ఇక్కడ చెప్పాడు అన్నమాట మనకి. సో ఆమె దుఃఖాన్ని మరిపించలేదు అవేమీ కూడా. ఆ వస్తు సముదాయం, ఆ సంపద, ఆవిడకి కావాల్సింది అమోఘమైన సంపద, తరగని సంపద,
ఆనందమైన సంపద పరమాత్మ శ్రీరామచంద్రుడు. ఆవిడ అందుకోసమే కదా ఆవిడకి అరణ్యాలకు వచ్చేసింది. ఆవిడ నువ్వు అన్ని సంపదలు అనుభవిస్తూ చక్కగా హ్యాపీగా ఉండవమ్మా, ఇక్కడ లేదంటే మీ పుట్టింటికి వెళ్ళిపోవాయి అమ్మా అని చెప్తే శ్రీరామచంద్రుడు, నాకు ఎక్కడ ఉంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే అదే అయోధ్య, నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఉన్నా కూడా అది అరణ్యంతో సమానమే అని చెప్పినటువంటిది. అందుకోసం సీతారాములు ఆదర్శ దంపతులు అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి అంటే సమాజానికి ఒక ఆదర్శాన్ని ఇచ్చారు కాబట్టి మనం పదే పదే రామాయణం తెలుసుకుంటున్నాం. ఈ పిల్లలకి ఎందుకు బోధిస్తున్నారు అంటే మీరు కూడా ఆ విధంగా ఉండాలయ్యా, విలువలకి విలువ ఇస్తూ ఒక జీవనాన్ని మీరు ఆనందమయం చేసుకోండి అని చెప్పడానికి భగవాన్ ఇక్కడ అక్కడ మనకి రామాయణం గురించి తెలియజేస్తున్నారు వాళ్ళకి. అంటే రేపు వాళ్ళు నిజ జీవితంలో ప్రవేశిస్తారు. ఇప్పటివరకు విద్యార్థులు ఉన్నారు, తర్వాత గృహస్థులు అవుతారు. గృహస్థులు ఏ విధంగా ఉండాలో వాళ్ళు తెలుసుకోవడం కోసం చెప్పిన ఆ యొక్క విలువలు పాటించడం కోసం చెప్పిన అక్కడ రామాయణం బోధించడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ సీతాదేవిని ఆ విధంగా, అదే విధంగా ఆవిడ దుఃఖంలో ఉంది కదా. ఇంతలో ఒక కోతి వచ్చింది, ఆ చెట్టు మీద కూర్చుంది, రామనామం జపిస్తోంది. సీతామ్మవారు ఆ కోతి యొక్క అందచందాలు చాలా వర్ణిస్తూ వచ్చారట. కోతి చాలా అందమైనటువంటిదా? కాదు కదా, కాదు కాదు. కానీ ఆ సీత హృదయం అందుందే రామనామం, అది బహిర్ముఖమైన ఆనందాన్ని ఇచ్చాడండి రామనామం చేరడం చేత. ఆవిడ ఎప్పుడైతే రామనామం విందో, ఆ రాక్షసుల మంది ఇప్పటి వరకు వినలేదు ఆవిడ రామనామం. ఆవిడ తప్ప వేరే ఎవరు అనడం వినలేదు. ఇప్పుడు రామనామం వినిపించింది, ఆవిడ హృదయం అంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది అనమాట. ఆవిడికి అంత మొత్తం అందంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఇక్కడ ఆయన వానరుడు కూడా చాలా అందంగా అద్భుతంగా రామనామాన్ని చేస్తున్నట్టుగా ఆవిడ యొక్క ముందు సాక్షాత్కరించాడు. ఆమె యొక్క ప్రేమకు పాత్రుడు కావడం చేత ప్రేమయందే అందము కనిపిస్తూ వచ్చింది తప్ప కోతి యందు అందం లేదు. కనుక ప్రేమ ఉండినప్పుడు ఎటువంటి కార్యమైనా కూడా అందంగాను ఆనందంగాను ఊహిస్తాం. కాకి పిల్ల కాకి ముద్దు అని చెప్పినట్టు ఒక సామెత. కానీ కుక్క పిల్ల కుక్కకు ముద్దు అంటే మనిషికి ఏదైతే ఉంటాడో ఆయన బిడ్డ ఎలా ఉన్నా కూడా, ఏ రూపంలో ఉన్నా కూడా ఆయన పిల్లవాడు లేదా పిల్ల ముద్దుగా కనిపిస్తారు. అది సహజం, ఇది ప్రకృతి సహజం. ఇక్కడ కాకి పిల్లని మనం అసహించుకుంటాం, కానీ దాని తల్లి అయిన కాకి నా బిడ్డ చాలా అందంగా ఉంటుంది అనుకుంటుంది కదా. ఇది కాకి మాదిరి ఉంటున్నది అని అసహించుకోదు. కేవలం మన యొక్క ప్రేమను పురస్కరించుకే మన యొక్క అందం కానీ ఆనందం కానీ ఆధారపడి ఉంటాయి అంటే సృష్టించుకుంటున్నాం మనం అని చెప్పని భగవాన్ చాలా చక్కగా వివరించారు. అందులో అందము ఆనందము ఆత్మయందే ఉండేటటువంటిది. ఆ యొక్క సత్యాన్ని లోకానికి చాటినటువంటి వాడు విశ్వామిత్రుడు. కాబట్టి అందుకోసమనే ఆయన విశ్వానికి మిత్రుడయ్యాడు, ద ఫ్రెండ్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన లోకానికి రామతత్వం తెలియజేయడం కోసమనే శ్రీరామచంద్రుల వారిని తన యొక్క యాగాన్ని పరిరక్షించమని చెప్పి అడగడానికి, ఆ రాముడు తనతో పంపించమని అడగడానికి వెళ్ళినటువంటి వాడు ఆయన కౌశికుడు, విశ్వామిత్రుడు. అంతేగాని ఆయన చేయలేక ఆయన యాగాన్ని ఆయన పరిరక్షించుకోలేరా. 4000 సంవత్సరాలు 4 దిక్కుల తపస్సు ఆచరించి బ్రహ్మర్షి స్థానాన్ని పొందినటువంటి వాడు, సో సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాడు. ఆ విశ్వామిత్రుడికి ఏమన్నా శక్తి తక్కువ? ఆ తాటకిని సంహరించలేడా? కాదు. లోకానికి రామతత్వాన్ని బోధించడం కోసం చెప్పని, తెలియజేయడం కోసం చెప్పని ఆయన్ని అడగడం జరిగింది. ఆయన పాత్ర అది. సో లోకానికి ఆదర్శవంతమైనటువంటిదిగానే గోచరిస్తూ వస్తోంది మహర్షుల యొక్క తత్వం. ఆ మహర్షులు ఎంతో మంది అద్భుతంగా మనకు అందించారు కాబట్టి ఈ రోజున ఆ యొక్క వేదాలు మనం కొంచెం కాకపోతే కొంచెమైనా మనం అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు ప్రసాదించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మాస్టర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భగవాన్కి పాద నమస్కారాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. జై సాయిరామ్.
ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. స్వామి యొక్క దివ్యాశీస్సులతో ఆత్మారామం చక్కగా సాగుతోంది. ఈ యజ్ఞంలో సహకరిస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ కి, ప్రణాళికకర్త అయినటువంటి మన గురువు గారికి ఒక్కసారి అభివాదాలు చేసుకుంటూ స్వామి యొక్క దివ్యాశీస్సులతో కొన్ని భావాలు మనం చూసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పారు. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు ఇప్పుడే విన్నారు కాబట్టి, మన మనుషులు వివిధ దశల్లో ఏ విధంగా ఉంటారు అని చెప్పారు. దుఃఖాలు, సుఖాలు, ఆ భాగాల్లో మనం ఎలా భాగాలు చేసుకుంటున్నాం అనేటువంటిది కూడా విషయం చెప్పారు. చక్కగా ఇవన్నీ విశేషాలు కూడా ఎన్నో చెప్పారు. ఈ పరంపరలో ఇప్పుడు మనం ఆనందం దగ్గర ఉన్నాం. ఎన్నో సర్వాభరణ పుష్పాలు అక్కడ పెట్టాడు సీతాదేవికి, ఇప్పుడే చెప్పారు. కానీ ఆమె యొక్క మనసుని ఆకర్షించలేకపోయినాయి అని చెప్పారు. ఒక చిన్న కోతి పైన ఏదో చక్కగా రామనామం చెప్పిస్తుంటే ఆ కోతి ఈమెకు అందంగా కనబడింది. ఒక చిన్న సూత్రం ఉంది, విద్యారూపం కురూపాణం అనే సూత్రం ఉంది. ఎంత అనాకారికైనా సరే ఒక్కోసారి మా ఆఫీసర్ కానీ, కలెక్టర్స్ కానీ, పెద్ద పెద్ద ఆఫీసర్లు చూడటానికి చాలా రోతగా ఉంటారు అసలు ఆకారం. కానీ వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంతో పెద్ద పెద్ద విద్యలు, త్రిపుల్ ఎంఏలు, త్రిపుల్ పిహెచ్డీలు ఇవన్నీ కూడా చేసి వాళ్ళందరి చేత మనల్ని అందుకుంటుంటారు. ఏమిటి అంత అనాకారి కూడా అంత మనల్ని అందుకోవడానికి గల కారణం ఏంటంటే కేవలం విద్య. ఆ విద్య అనేటువంటి ఆభరణం, విద్యాధనం సర్వధన ప్రధానం అన్నాడు కదా. అలాంటి మరి ఆ విద్య అనేటువంటిది చాలా గొప్పదని కూడా చెప్పారు. విద్యే అనాకారికి కూడా ఆకారం ఇస్తుందట. అలాంటిది ఇప్పుడు ఈ కోతి తన యొక్క రామనామ మహిమ చేత ఆ యొక్క హృదయంలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలిగింది. కాబట్టి ఆనందం ఉండాలి అంటే అక్కడ ప్రేమ ఉండాలి. ముందర హృదయంలో ఆ వస్తువు మీద ప్రేమ ఉండాలి. నిజంగా ఇప్పుడు అన్ని ఆభరణాలు, అన్ని కోట్ల రూపాయల ఆభరణాలు అక్కడ పెట్టినా కూడా రావణాసురుడి మీద సీతకి ఆనందం కలగల. కానీ తనకి ఇష్టమైనటువంటి, తన మనోభిరాముడు, లోకాభిరాముడు అయినటువంటి ఆ రామనామం అనగానే ఆమె యొక్క హృదయం పరవశించింది. కాబట్టి ఆనంద అనుభూతికి మనకేం కావాలి అంటే హృదయగతమైనటువంటి ప్రేమ కావాలి అని ఇప్పుడు మన ఎంవిఎల్ గారు మనకు రుజువుపరిచారు. తర్వాత రామాయణమునందు ప్రతి జీవి, ప్రతి వానరుడు కూడాను అనేక రకమైన ఆదర్శాన్ని లోకానికి చాటుతూ వచ్చారు. రాముడు తాటకని, సుబాహుణ్ణి చంపి మారీచుణ్ణి చంపక వదిలిపెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మీకు ముందే చెప్పాను. మారీచుణ్ణి వదిలిపెట్టకుండా సీతను రావణాసురుడు తీసుకొని పోయి ఉండేటువంటి వాడు కాడు. రావణుడు సీతను తీసుకొని పోకుండా ఉంటే రావణ వధ ఎదురుగా ఉండేది కాదు. కనుక ప్రతి ఒక్కదానికి కూడాను ఒక ఆదర్శమైన వ్యక్తిత్వాన్ని తాము ఒక మాస్టర్ ప్లాన్ గా చేసుకొని ఋషులందరూ కూడాను లోకానికి అందిస్తూ వచ్చారు. కాబట్టి రామాయణంలో ప్రతి పాత్రకు కూడా ఔచిత్యం ఉంది. మరి అన్ని లక్షల కోతులున్నా కూడా ప్రతి దానికి కూడా ఒక ఆదర్శమైనటువంటి ఒక నడవడి ఉంది. కాబట్టి మరి రాముడు తాటకిని చంపటం, సుబాహుణ్ణి కూడా చంపటం, నిజంగా ఆ తాటకి యొక్క కుమారులే ఈ సుబాహుడు, మారీచుడు కూడా. అందుట్లో ఇద్దరు కుమారుల్లో ఒకడిని మాత్రమే చంపి ఒకడిని మిగల్చటం వల్ల, ఆ మారీచుడు వల్ల మరి ఈ సీతాపహరణం జరగటం, రావణ వధ వృత్తాంతము, ఇదంతా కూడా రామాయణకు బలకరమైనటువంటి ఆ పాత్రగా మారీచుడు నిలబడ్డాడు. అందుకనే మారీచుడిని చంపకుండా వదిలిపెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం మనకు స్వామి నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను అని చెబుతున్నారు. కనుక విద్యార్థులారా, ప్రతి విషయం నందు కూడాను శ్రద్ధను వహించాలి. ప్రతి పాత్ర రామాయణంలో ప్రతి వ్యక్తి, ప్రతి పాత్ర ఎంతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అక్కడ శ్రద్ధగా ఏ పని చెప్పినా సరే శ్రద్ధ కావాలి. అది ఏ పనిని కాదు, ఎంతటి పనిని కాదు. మన సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో చెప్పులు కాపలా కాసే దగ్గర నుంచి మరి అక్కడ స్వామివారి యొక్క పాదాభిషేకం చేసేంత వరకు డ్యూటీలు ఉంటాయి. అయినా సరే అన్ని డ్యూటీలని మనం సమానంగా భావించాలి. అన్ని డ్యూటీలు యందు నేనేమిటో చెప్పులే కదా ఇక్కడ కాపలా కాస్తుంది అనేటువంటి ఒక న్యూనతాభావం ఉండకూడదు అక్కడ. కాబట్టి ప్రతి పనిలో కూడా శ్రద్ధ ఉండాలి. ఎంత చిన్న పైన సరే శ్రద్ధ ఉండాలి అక్కడ. అందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం,
ఈ అక్షరాలన్నీ లెక్క పెడితే 8 ఉంటాయండి. శ్రద్ధ గలవానికే జ్ఞానం కలుగును. ఈ 8 అక్షరాలను అష్టాక్షరిగా మనం విశ్వసించాలి. ఇది అష్టాక్షరి మంత్రం. ఇంకో మంత్రం కూడా చెప్పబోతున్నారు. ఇప్పుడు ఈ మంత్రాన్ని మనం జాగ్రత్తగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఏ పని చేస్తున్నా సరే 2 అక్షరాలు మనకు గుర్తుకు రావాలి. శ్రద్ధ గుర్తుకు రావాలి. అంకిత భావంతో చేయాలి. పర్ఫెక్ట్ గా చేయాలి. ఎవరు ఆక్షేపం లేకుండా చేయాలి. ముందర మనసు సంతృప్తిగా, మన మనసుకు సంతృప్తిగా ఉండాలి. నేను ఈ పని చక్కగా చేశాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం మనలో కలగాలి. ఆ స్థాయిలో మీరు పనిచేసినప్పుడు ఎవరు కూడా దానికి వంక పెట్టలేరు. ఎలాంటి వాడు వచ్చినా సరే అక్కడ ఈ పనిలో వంక పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేటువంటిది మనం అనుక్షణం మన కార్యశీలం కాబట్టి, కర్మణా జాయతే జంతువు కాబట్టి, మనం అంతా కూడా కర్మజీవులం కాబట్టి మనం ఈ సూత్రాన్ని అడుగడుగున అన్వయించుకొని చేసుకోవాలి. ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మనం. సంశయాత్మ వినశ్యతే, స్థిర బుద్ధి లేక ప్రతిదాన్ని సంశయించువాడు చెడిపోవును. ఇది ఒక్కట అష్టాక్షరియే. సంశయాత్మ వినశ్యతి. ఎవరైతే ప్రతిదానికి అనుమాన పడుతుంటారో, పాలిచ్చినా సరే దీంట్లో విషం కలపలేదు కదా అని అన్నాడు అంటే వాడికి విశ్వాసం లేనట్టే లెక్క. అంటే ప్రతి పనికి కూడా మొదలు వంక పెడతారు కొంతమంది. ఆ వంకే అనుమానం. అలాంటి సంశయాత్మలంతా కూడా నశిస్తారని చెప్పారు. ఇలాంటి నశించే వాళ్ళు అంటే వీళ్ళు సుఖం లేదండి. ఎప్పుడు అసలు సంశయాత్ముడికి వాడికి సుఖం లేదు, వాడికి ఎప్పుడు దుఃఖమే. వీళ్ళని దుఃఖ భాగులు అంటారండి. ఈ దుఃఖ భాగులు మీరందరూ నీచంద్రికలు చదివారు. 6 ఉన్నారండి. ప్రపంచంలో ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకొని ఉండేవాళ్ళు ఒక 6 ఉన్నారు. అందుట్లో ఈర్ష్యాళువు అంటారు. నెంబర్ 1. ఈర్ష్య 2 రకాలండి. ఎదుటివాడి ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేదు, అదొక ఏడుపు. ఎదుటివాడిలో మంచి 35 అంగుళాల 35 సెంటీమీటర్ల టీవీ ఉంది, మన దాంట్లో డబ్బా పెట్టుంది. ఎప్పుడో పాతకాలం నాటి డబ్బా పెట్టా. ఆ 35 సెంటి మంచి గోడకు తక్కువ ఉంటే అసలు పెద్ద పెద్ద బొమ్మలతోటి బ్రహ్మాండంగా చూస్తుంటే ఎదుటివాడు నాకు లేదే అని ఏడుస్తాడండి. ఇది ఒక అసూయ. అసూయ ఇంకో రకం ఏంటంటే, మనకున్న దాన్ని ఎదుటివాడు ఉంటే దేనికుందని ఏడుస్తాడండి, లేకపోతే లేదని ఏడుస్తాడు. మనకుండి ఇంకా ఎదుటివాడికి లేకపోతే అయ్యో నాకున్నది ఎవరికి ఉండకూడదు, నాకే ఉండాలి. ఇది అందుకనే మీకు మిస్సమ్మ సినిమాలో ఓ చిన్న పదం వాడాడండి. ఎందుకు రాధ ఈ సునసూయలు అని ఒకటి రాశాడండి. అది హీరోకి హీరోయిన్కి అర్థం కాలేదండి. డైరెక్టర్ గారిని అడిగారు, నిర్మాతను అడిగారు, అర్థం కాల. ఎవరికి రాసినటువంటి కవి గారిని అడిగారు, ఏంటండి ఈసు అసూయ అంటే అప్పుడు చెప్పాడు అనమాట ఆయన. ఏమని చెప్పాడంటే, ఎదుటివాడుకుండి మనకు లేకపోతే మనకు లేదని ఏడుపు, మనకుండి ఎదుటివాడుకుండి లేకపోతే వాడికి ఎందుకుందని ఏడుపు. ఈ రెండుని ఒకదాన్ని ఈర్ష్య అంటారు, ఒకదాన్ని అసూయ అంటారు అన్నాడు. కాబట్టి ఈర్ష్యాడు నెంబర్ 1. నెంబర్ 2 జుగుప్సావంతుడండి. ప్రధానికి రోత పడుతుంటారు కొంతమంది. పవిత్రమైనటువంటి పదార్థం పెట్టినా సరే ఏంటంటే చండాలంగా అంటుంటారు. జుగుప్సావంతుడు. అలాగే అసంతుష్టుడు. ఎంతున్నా సరే మీరు మంచి 7 సముద్రాలు తీసుకొచ్చి వాడు ఒళ్ళో పెట్టినా సరే పెట్టారు లేదు అంటాడు. అసంతుష్ట. క్రోధన. ఎప్పుడు కోపమే. అసలు కోపం లేని ఆయన మాట్లాడలేడు. ఆయన ఒకడు. నిత్య సంకిత. ఇప్పుడు మనకు చెప్పారు బాబా గారు, సంశయాత్మ అని. ఎప్పుడు అనుమాన పడుతూనే ఉంటాడు. పరభాగ్యోపజీవి. ఎప్పుడు ఇతరుల ఇళ్లలో వాళ్ళ యొక్క ఐశ్వర్యం మీద ఆధారపడి బతికేవాడు. వీళ్ళంతా ఈ 6 షడేతే దుఃఖ భాగిన ఉన్నారండి. ఇప్పుడు మనం సంశయాత్మ మనస్థితిలో అందుట్లో ఆయన తీసుకున్నాం. ఈయన పని ఏంటంటే ఎప్పుడు అనుమానించడమే. వీడికి స్థిర బుద్ధి లేదు. ప్రద్దాన్ని సంశయించు వాడు చెడిపోవును. గ్యారెంటీగా చెడిపోతాడు. లేదు ఈ పని చేయమంటే అది ఎట్లాంటి పని అయినా సరే, సముద్రంలో దూకమంటే దూకగలిగినటువంటి వాడు మన ఆంజనేయ స్వామి. రాముడు దూకమంటే దూకటమే. ఏమంటే నేను మునిగిపోతానేమో, చనిపోతానేమో, సమస్య లేదు. ఏమైనా సరే మన నాయకుడు చెప్పాడు, మనం వినాలి. అట్లాంటి కాన్ఫిడెంట్ గా మనం ఉండాలి. స్థిరబుద్ధి లేక ఈ విధంగా కొంతమంది చెడిపోతుంటారు. అది ఒక అష్టాక్షరియే. సంశయాత్మ వినశ్యతే అనేటువంటిది మీరు అక్షరాలు కనుక లెక్కేస్తే ఇది కూడా కరెక్ట్ గా 8 అక్షరాలు ఉంటాయి. ఈ 2 అక్షరాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకదాని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, ఒకదాని పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి. అంటే ఆ సంశయాత్మ కమ్మని కాదు స్వామి యొక్క ఉద్దేశం. చాలా బీవేర్, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని. ఈ 2 మంత్రములను 2 వైపులా పెట్టుకున్నప్పుడు మన జీవితముల ప్రవాహము ఆ 2 హద్దుల లోపల ప్రవహించి అనుగ్రహం అనే సాగరములో ఆనందముగా చేరిపోతుంది. సరే
కాబట్టి సంశయాత్మ వినస్య అనే దానికి దూరంగా, శ్రద్ధావాన్ లభతే అనే దానికి దగ్గరగా ఎవరైతే మసులుకుంటూ ఉంటారో అతను ఎప్పుడు కూడా ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ ఉంటాడట. శ్రద్ధ ఉన్నటువంటి వానికి ఇంత నిప్పు ఇచ్చినప్పటికీ దాన్ని చక్కగా ప్లాన్ చేసుకొని విసన్న కర్రతో విసిరి పెద్ద నిప్పుగా తయారు చేసుకుంటాడు. శ్రద్ధ లేనటువంటి వానికి కట్టెడు నిప్పులు ఇచ్చినప్పటికీ అలక్ష్యంగా ప్రక్కన పెట్టి అన్నిని ఆర్పుకుంటాడు. కనుక శ్రద్ధ కలిగినటువంటి విద్యార్థికి ఒక్క వాక్యము చాలు. చూసారా, ఒక చిన్న నిప్పు రవ్వించాం, దాన్ని ఆ నిప్పు అత్యవసరం, నిప్పు కావాలి ఇప్పుడు ఆమెకి, వంట చేయాలి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే దాన్ని జాగ్రత్తగా ఇసురుకొని దాని మీద మళ్ళీ ఇంకో కొబ్బరి పీత ఏదో పెట్టి ఇంకేదో పెట్టి అది పెట్టి ఇది పెట్టి దాన్ని ప్రవర్ధమానం చేసుకుంటుంది. ఒక చిన్న నిప్పు రవ్విస్తే ఎక్కడన్నా కాస్త, ఇది వరకు పల్లెటూళ్ళల్లో నిప్పు కోసం కూడా పక్కింటికి వెళ్ళేవాళ్ళం అండి, మీకు గుర్తుందో లేదో. ఆమె ఆ పొయ్యిలో ఆ కొబ్బరి పీచు కాస్త వెలిగించి మనకిచ్చేది. ఆ కొబ్బరి పీచు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసుకొని ఇక్కడ మనం కట్టెల పొయ్యి ద్వారా వండుకునేటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే బండెడు కట్టెలతో నిప్పు ఇచ్చినా సరే ఒకడు ఏం చేస్తాడంటే దాన్ని ఏమాత్రము పట్టించుకోకుండా ఆరిపోయేలాగా చేసుకుంటాడు. కాబట్టి మన చేతుల్లోనే ఉన్నది. వృద్ధి క్షయము మన చేతుల్లోనే ఉన్నాయి. మనం పైకి రావాలన్నా మన పురోగమనానికి మన తిరోగమనానికి మనమే కారణము అనేటువంటిది ఇక్కడ స్వామి చక్కగా చెబుతున్నారు. మీరు పైకి రావాలన్నా మీరే కారకులు, మీరు అణగారిపోవాలన్నా మీరే కారకులు. కనుక శ్రద్ధ కలిగినటువంటి విద్యార్థికి ఒక్క వాక్యము చాలు, అనేక గ్రంథములు చదవనక్కర్లేదు. కాబట్టి ప్రతి మాట కూడా విలువైనటువంటిదే. మరి పెద్దలు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మనం గౌరవించాలి. పరులకు చెప్పాలంటే గ్రంథాలు చదవాలి, తనకు తాను తెలుసుకుంటే ఒక్క వాక్యం చాలు. ఇప్పుడు ఏదన్నా చదివి చెప్పాలి అంటే రాత్రి అలా చదవాలి, 1-2 సార్లు చదవాలి. ఇక్కడ ఏమైనా చెప్పడానికి అవకాశం ఉందో చూసుకోవాలి, ఇంత అంతర్మథనం చేయాలి పరాయి వాడికి ఒక్క 2 ముక్కలు చెప్పాలంటే. కానీ మనం చదువుకోవటానికి, మనం అవగాహన చేసుకోవటానికి అంత తిప్పలక్కర్లేదు. తనకు తాను తెలుసుకోవాలంటే ఒక వాక్యం చాలు. పరులను చంపుటకై మనకు కత్తులు, కఠార్లు, తుపాకులు కావాలి. ఎవడన్నా మంచి హత్య చేయాలంటే ఇంత బందోబస్తుగా ఉండాలి. కత్తులు కావాలి, కఠార్లు కావాలి, తుపాకులు కూడా కావాలి. తనకు తాను చావాలంటే ఒక సూది ముక్క చాలు. మనం మరి ఆత్మహత్య చేసుకునే వాళ్ళంతా కూడా ఏముంది, ఒక తాడు, ఫ్యాను, అయిపోయి జీవితం అంతా అయిపోయింది. మనకు మనం తెలుసుకోవడానికి ఒక వాక్యం చాలు. కాబట్టి ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటి ఒక్క దాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనం అభివృద్ధికి అది కారకం అవుతుంది. ఇందాక చెప్పారు, ఇందాక మా వదిన గారు చెప్పిన దాంట్లో వచ్చింది, విశ్వాసమే మనకు మిత్రుడు అనేటువంటి ఒక విశేషం వచ్చింది. ఆ వాక్యం చాలు మనకు. ప్రేమతో, విశ్వాసంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడమే ఆధ్యాత్మిక పునాది. కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉండాలి. ముందర విశ్వాసం ఉండాలి, తర్వాత ఆత్మవిశ్వాసం ఉండాలి. విశ్వాసము అంటే ఇతరులు చెప్పినటువంటి మాట మీద మనం గురి పెట్టుకోవాలి, అది విశ్వాసం. ఆ గురి పెట్టుకున్నటువంటి దాన్ని మనం ప్రగాఢంగా నమ్మాలి, అది ఆత్మవిశ్వాసం. ఈ రెండింటిని కలిగి ఉన్నప్పుడే ఆధ్యాత్మికంగా ఎవరైనా సూత్రం చెప్పినా కూడా మనకు అవగతం అవుతుంది. మీరు అనేక గ్రంథములు చదివి కానీ, అనేక మంది చెప్పినటువంటి విషయములను గురించి కానీ వాదోపవాదములు చేసి కానీ కాలము వ్యర్థముగా వెంచుకోవడానికి ప్రయత్నం చేయకండి. అనవసరంగా మీరు ఎప్పుడు వాదం మరి భవిష్యత్తు జీవనానికి కారణం కాదు అంటారు. వాదం భవిష్యత్తు కారణం కాదు అంటారు స్వామి. ఎప్పుడు వాదం పనికిరాదు. వాదం నీ యొక్క భవిష్యత్తు కారకం కాదు. కాబట్టి మనం వాదోపవాదాలు మనకు అనవసరము. వాదోపవాదాలతోనూ కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని స్వామి పదే పదే చెబుతున్నారు. ఈ విధంగా వాదోపవాదాల్లో మునిగి నీ యొక్క ప్రజ్ఞానమును కూడా కొంతవరకు పటుత్వం తగ్గిపోతుంది. నీకు ఉన్న తెలివితేటలు కూడా మృగ్యమైపోతాయి, తగ్గిపోతాయి. నీ యొక్క ప్రతిభా వ్యుత్పత్తులు కూడా ఈ పిడివాదానికి దిగినట్టయితే ఉన్న తెలివి కాస్త పోతుంది. నీ స్థిరత్వం కూడా చెలిస్తుంది. నీకు అప్పటిదాకా స్థితప్రజ్ఞుడివి నువ్వు. దుఃఖాల్లో నిబ్బరంగా ఉంటున్నావు, సుఖాల్లో అణిగిమణిగి ఉంటున్నావు. అలాంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి నీ యొక్క ధీమత్వం కూడా వాదానికి దిగబడితే, వాదానికి పాల్పడితే నీకు తగ్గిపోతుంది. ప్రేమ కూడా కొంతవరకు మార్పు చెందుతుంది. నిష్కళంకమైనటువంటి ప్రేమ ఉంది నీలో, అకళంకమైనటువంటి ప్రేమ ఉంది, ఏమాత్రము మలినం లేనటువంటి ప్రేమ ఉంది, అమలిన ప్రేమ ఉంది. ఆ ప్రేమ కూడా మసకబారుతుంది ఎప్పుడు నువ్వు ఈ పిడివాదాలు చేసేటప్పుడు. కాబట్టి వాదోపవాదాలు చేయడము మానవుని యొక్క బలహీనని కావిస్తుంది.
వీళ్ళది కాలక్షేపణ కోసం చేసేటువంటి వాదాలు ఇవన్నీ కూడా. ఏదో సాధిద్దామని ఏం లేదు. ఎట్లా ఎదుటివాడిని ఎట్లా బురిడి కొట్టించాలి, ఈ వాదాలు 3 రకాలని చెప్పాడు. నెంబర్ 1 జల్పం. ఏమండి హనుమంతుడికి తోకుంది అంటే చాలు, లేదు అంటాడు ఆయన. లేదు అంటే ఆయన ఏదో వెనక పెట్టుకొని ఉన్నాడు, ఫోటోలో తోక కనపట్టలేదు అంటే ఎట్టయినా సరే నువ్వు అన్నదానికి నువ్వు ఎస్ అంటే నో అంటాం జల్పం అండి. ఇంకోటి డమ్మం అని ఒకటి ఉందండి, జల్పము. ఇంకోటి ఉంది, అదేంటంటే ఎదుటి వాడిని ఎట్టయినా సరే తన బాటకు తెచ్చుకోవటం, అదొకటి. తర్వాత 3వది వాదం అంటారు, న్యాయవాదులు అంటారు చూసారా. ఏది న్యాయమో ఏది అన్యాయమో మనం తెలుసుకొని న్యాయం వైపు మాత్రమే వాదించడం అనేది వాదం. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ వాద ప్రవదతామహం అన్నాడు. నేను వాదాల్లో కల్లా ఆ జలిపిని కాదు, ఆ ఆడంబర వాడిని కాదు, నేను ప్రతి వాదిని అన్నాడండి. అంటే నేను వాదాల్లో కల్లా శ్రేష్ఠుండి అన్నాడు. అంటే న్యాయాన్యాయాలు విచారించి ఎవరి పక్షాన న్యాయం ఉందో, ఎవరి పక్షాన ధర్మం ఉన్నదో వారి పక్షాన్ని నిలబడేటువంటి నేను వాణ్ణి అన్నాడు. అందుకనే పాండవ పక్షంలో ఆయన ఉండవలసి వచ్చింది. కాబట్టి వాదోపవాదాలు నీకు మంచివి కాదు, వాని యొక్క కీర్తిని కూడా నువ్వు పోగొడుతుంది, నీ యొక్క కీర్తి ప్రదర్శనలు కూడా మసకబారిపోతాయి. కనుక విద్యార్థులారా క్వైట్గా మౌనంగా తనలో తాను తరెక్కించుకొని తన యొక్క తత్వాన్ని నిర్ణయించుకొని తగినటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందించుకుపోవడానికి పూనుకోవాలి. కాబట్టి నువ్వు మౌనం వహించాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు మౌనంలోనే ఉన్నది గొప్పతనం. నువ్వు తర్కించుకోవాలి, నీ యొక్క తత్వాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి. నీ యొక్క పురోగమనానికి, నీ యొక్క ఆదర్శ జీవనానికి నీవే ఒక పునాది రాయిలాగా ఉండాలి అని స్వామివారు చక్కగా చెబుతున్నారు. కాబట్టి ఇందులో మనకు స్థూలంగా చెప్పింది ఏంటంటే 2 అష్టాక్షరి మంత్రాలు చెప్పారు. ఒకటి ఆచరణీయము, ఒకటి అనాదరణీయము. ఆదరణీయమైనటువంటి అష్టాక్షరి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అనాదరంగా చూడవలసినటువంటి అష్టాక్షరి మంత్రం సంశయాత్మ వినశ్యతి. ఈ 2 మనం ఇక్కడ ప్రగాఢంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం 19వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. 19వ ప్రబోధలో అంకె తరువాత సున్నల కబ్బు విలువ అటులే ఒక్కడవు దేవుని కనిన పిదప నీవు లెక్కగును అనేక జీవగతులు ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు సాధు సద్గుణగణ్యులవు సజ్జులారా అన్నారు. అంకె తరువాత సున్నల కబ్బు విలువ. అక్కడ స్వామి సత్యసాయిబాబా వారు ఉంటే వారి యొక్క ఆర్గనైజేషన్స్ కానీ, ఆర్గనైజేషన్స్లో సమితులు కానీ ప్రతి సభ్యుడికి కూడా ఒక విలువ ఉంటుంది. మనందరం కూడా స్వామిని యొక్క ఆదర్శంగా తీసుకొని ఆయన్ని అనుసరిస్తున్నాము, ఆయన యొక్క సూత్రాలని ఆచరిస్తున్నాము, ఆయన యొక్క బాటలో నడుస్తున్నాము, ఆయన ప్రబోధంలో మనం పురోగమనం చెందుతున్నాము, ఆయన చూపినటువంటి విద్యలో మనం మంచి అడుగులు వేస్తున్నాం. కాబట్టి మరి అలాగే అంకెలు కూడా మీరు ఎన్ని సున్నాలు పెట్టుకున్నా సరే అక్కడ వాటికి విలువ లేదు. ఆ సున్నాలకు ముందు ఒకటి ఉండాలి. ఆ ఒకటి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. మీరందరూ కోట్లాది సున్నాలు మనం పక్కన పెట్టాం. 144 కోట్ల మందిలో మనకు కూడా బోర్డు భక్తులు ఉన్నారు, కోట్లాది భక్తులు. ఆ కోట్లన్నీ సున్నాలు అయినప్పుడు మనకు ఆ ఒకటి లేకపోతే ఈ సున్నాలకు విలువ లేదు అని చెబుతున్నారు. అంకె తరువాత వాటినేమో మనం అంకె అంటే చూడండి, ఒక డెజిట్ అన్నమాట. ఆ ఒకటి అనేటువంటి డెజిట్ కనుక లేకపోతే మనకు ఈ సున్నాలకు విలువ లేదు. అందుకని ఒకటి తర్వాత సున్నల కబ్బు విలువ. కాబట్టి ఆ ఒకటి అనేటువంటి ముందుంటే దాని ప్రక్కన ఉన్నటువంటి సున్నాలన్నింటికి కూడా ఒక్క సున్నా పెట్టే కొద్దీ కూడా దాని యొక్క విలువ 10 పెరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి ఒక్క దేవుని కనిన పిదప నీవు లెక్కగొను అనేక జీవగతులు. అలాగే స్వామిని మనం ఆదర్శంగా మనం పెట్టుకొని ఆయన ముందు పెట్టుకొని ఒకటిలాగా ఆయన్ని పెట్టుకొని ఆయన్ని కనుక మనం లక్షలాదిగా భక్తులం అనుసరిస్తే ఒకటి పక్కన సున్నాలకి ఎంత విలువ ఉంటుందో అలాగే స్వామి వెనుక ఉన్నటువంటి మనందరికీ కూడా అంతటి విలువ ఉన్నది అని ఈ పద్యంలో చెబుతున్నారు. అలాగే ఇంతకన్నా వేరెద్ది ఎరుక పరతు. కాబట్టి నువ్వు స్వామిని ఆదర్శంగా పెట్టుకోవాలి, స్వామిని మోడల్ పర్సన్గా పెట్టుకోవాలి, స్వామిని ఆరాధ్య దైవంగా నువ్వు పెట్టుకోవాలి. అప్పుడే నీకు విలువ, లేకపోతే నీకు విలువ 0 అని చెబుతున్నారు. అనోరణీయాన్ మహతో మహీయాన్. మరి భగవంతుడు ఎట్లాంటి వాడయ్యా అంటే ఒకటి స్థానంలో ఉన్నటువంటి స్వామి ఎలాంటి వాడంటే
అనోహో అణియాన్. అణువు కంటే కూడా చాలా చిన్నవాడు. అణువు అంటే మీరు ఒక్కసారి గమనించండి. మీకు ఏదైనా బ్లడ్ టెస్ట్లు వగైరాలు చేసినప్పుడు టెలిస్కోప్‌లోనో ఆ స్కోప్‌లో టెలిస్కోప్‌లో చూస్తారండి. చూసినప్పుడు మీ యొక్క ఆ కణజాలం ఎలా ఉన్నది, సూక్ష్మక్రిములు ఎలా ఉన్నవి, ఆ అలా చెడువెన్నున్నాయి, మంచివెన్నున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణన చేయగలుగుతారు. అంటే కంటికి కనబడనంత సూక్ష్మంగా ఉంటేనే ఆ యంత్రాన్ని వాడతారు. అలాగే నువ్వు అంతకంటే కూడా నువ్వు సూక్ష్మమైనటువంటి వాడివి. అందుకనే నిన్ను మేము చూడలేకపోతున్నాం. మహతో మహీయాన్. ఒక నరుడికి విశ్వరూపాన్ని చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విశ్వరూపాన్ని ఆ అబ్బాయి చర్మ చక్షువులతో చూడలేకపోయినాడు. అంటే మామూలు మనమన్నీ కూడా చర్మ చక్షువులు. అంటే తోలుతో చేసినటువంటి కళ్ళు మనయన్నీ. ఆ తోలుతో చేసినటువంటి కళ్ళతో చూడలేకపోయినాడు. అప్పుడు ఈయనే కాదు, ఎవరో చూడలేకపోయినారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంత విశ్వరూప సందర్శనాన్ని చూపించేటువంటి సందర్భంలో వీళ్ళు చూడలేకపోతున్నారని గ్రహించి దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమయేశ్వరం అన్నాడు. ఏమయ్యా, మీ కళ్ళతో మీరు చూడలేరు, నేను దివ్యమైనటువంటి దేవతా సంబంధమైనటువంటి కళ్ళను ఇప్పుడు మీకు ఇస్తున్నాను, మీరు నన్ను చూడండి అని దివ్య చక్షువులను ఇచ్చాడు. అప్పుడు చర్మ చక్షువులు వెళ్ళి దివ్య చక్షువులు వచ్చినాయి. ఆ దివ్య చక్షువులతో మన అర్జునుడు కానీ, సంజయుడు కానీ, కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు కానీ వీళ్ళంతా కూడా చూడగలిగారు. కాబట్టి అంతటి మహతో మహీయాన్ విశ్వరూపం అంటే అంతకంటే మహత్తరమైనటువంటి రూపం ప్రపంచంలో లేదు. ఒక్క యశోద కూడా చూడగలిగింది అలాంటి విశ్వరూపాన్ని. అయితే ఆమె ఆ తల్లి అనేటువంటి మమకారంలో ఆ మాయలో పడి మా పిల్లాడు మా పిల్లాడు మా పిల్లాడు అనే మాయలో పడి కరబడినా కూడా ఆ మాయ కప్పేసింది అని ఆమెని. ఆ విధంగా విశ్వరూపం కంటే కూడా ఇంత మహత్తరమైన రూపం ఎక్కడ ఉంటుందండి? అలాంటి ఎవరో చూడలేనటువంటి, చూడజాలనటువంటి, దర్శించలేనటువంటి మహత్తరమైనటువంటి ఆకారంలో కూడా భగవంతుడు ఉంటాడు. ఆ పరమాణువు కంటే చిన్నగా ఉండగలడు, మహత్తరమైనటువంటి విశ్వరూపంలాగా కూడా ఉండగలడు. దాని యొక్క అర్థం అదనమాట. అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కంటే అతి సూక్ష్మమైన రూపం వాడును, ఘనము కంటే అతి ఘనమైనటువంటి వాడును, పరిపూర్ణ స్వరూపుడును, స్వతంత్రుడును అయినటువంటి వాడు పరమాత్ముడు. కాబట్టి పరమాత్ముడు యొక్క లక్షణాలు చెబుతున్నాడు. సూక్ష్మం కంటే సూక్ష్మాతిగా సూక్ష్మంగా ఉంటాడు, పరమాణువు కంటే కూడా సూక్ష్మంగా ఉంటాడు. ఘనం ఇందాక చెప్పుకున్నాం, విశ్వరూప సందర్శన, అంతకంటే కూడా ఘనంగా ఉండగలడు. అలాగే పరిపూర్ణ స్వరూపుడు, అంతకంటే పూర్ణమైనటువంటి వాడు ఎవరు లేడు. పైగా స్వతంత్రుడు, ఆయనకున్నటువంటి ఇండిపెండెన్సీ ఎవరికి లేదు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఇట్టి సంపూర్ణత్వం కలిగినటువంటి పరమాత్మ తత్వాన్ని ఎవరు సంపూర్ణముగా తెలుసుకోలేరు. ఎవరు తెలుసుకుంటారండి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని? నన్ను గురించి మీరు ఎవరు కూడా మీరు నా యొక్క వైభవాన్ని, నా యొక్క లీలల్ని, నా యొక్క ప్రాభవాన్ని, నా యొక్క వైభవాన్ని మీరు పొరపాటును కూడా గణించలేరు, వర్ణించలేరు, వ్రాయలేరు అని స్వామివారు సాక్షాత్తుగా చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీరెవరు నా తత్వాన్ని గ్రహించలేరు అని కూడా చెప్పారు. వర్ణించడానికి వీలు కాదు, అవర్ణ్యం, అవర్ణనీయం అనమాట అది. నలుగురు అంధులు ఏనుగు యొక్క స్వరూపమును తెలుసుకొని కోరి ఒక్కొక్కరు ఒక్కొక్క అంగమును స్పర్శించి ఆ అంగము యొక్క స్వరూపమే ఏనుగ్గా నిర్ణయించుకుంటూ వచ్చారు. అదే విధముగానే అనంతమైనటువంటి పరమాత్మ తత్వమును సామాన్యమైనటువంటి మానవులు గుర్తించుకొనలేక తమ యొక్క అనుభూతులను పురస్కరించుకొని అది ఏ దేవుని సంపూర్ణమైన స్వరూపముగా నిర్ణయించుకుంటూ వచ్చారు. ఒక నలుగురు అంధులు ఆ ఏనుగు వాళ్ళకి కనబడదు, పరిశీలించగలరు. ఆ ఏనుగు యొక్క తత్వాన్ని తెలుసుకుందామని బయలుదేరారు. ఓ ఏనుగు వాళ్ళ దగ్గర పెట్టారు. ఓ ఆయన కరెక్ట్ గా కాలు పట్టుకున్నాడు. ఓ ఇదేదో పెద్ద స్తంభంలాగా ఉంది అనుకున్నాడు ఒక ఆయన. ఇంకో ఆయన తొండం పట్టుకున్నాడు. ఓహో, భగవంతుడు తొండంలాగా ఉంటాడు అనుకున్నాడు. అంటే ఏనుగు ఇదే ఏనుగు అనుకున్నాడు ఆ తొండాన్ని పట్టుకొని. ఇంకో ఆయన చెవులు పట్టుకున్నాడు. ఓహో, ఇంత విశాలంగా ఉంటుంది కావాలి ఏనుగు అనుకున్నాడు. ఇంకో ఆయన తోక పట్టుకున్నాడు, ఇంత చిన్నదిగా ఉంటుంది కావాలన్నాడు. ఆ విధంగా నలుగురు అంధులు కేవలం ఊహామాత్రంగా కూడా ఏనుగు ఏమిటో తెలిసినటువంటి వారు ఏనుగు ఎలా ఉంది అలా ఉంది అని వర్ణించడం ఎలాంటిదో, ఒక భక్తుడు కూడా భగవంతుని ఒక బేరీజు వేయటానికి, ఆయన యొక్క కొలమానాన్ని ఇట్లా ఉంది అని చెప్పడానికి కూడా అలాంటిదే అని చక్కగా స్వామివారు చెప్పారు. అదే ఒక ఆయన అంటాడు, కృష్ణుడు చూసి కృష్ణుడు ఉన్న
కృష్ణుడిలాగా ఉంటేనే పరమాత్మ. ఇంకో ఆయన రాముడేమిటో రామకాలంలో రాముడిని చూసినటువంటి వాడు రాముడే పరమాత్మ. ఇట్లా ఎవరన్నా కానివ్వండి, ఈ విధంగా ఎవరి అంచనాలకు వాళ్ళు మనకు గణన చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన యొక్క నిజతత్వాన్ని, నిజ యొక్క స్వభావాన్ని ఎవరు కూడా పరిగణించలేరు. అదే విధంగానే అనంతమైనటువంటి పరమాత్మ తత్వమును సామాన్యమైనటువంటి మానవులు గుర్తించుకొనలేక తమ యొక్క అనుభూతులను పురస్కరించుకొని అది ఏ దేవుని సంపూర్ణమైన స్వరూపముగా నిర్ణయించుకుంటూ వచ్చారు. ఎవరికి తోచినట్టు వాడు చెప్తున్నారండి, దేవుడు ఇట్టా ఉంటాడు అట్టా ఉంటాడు అని. మత ప్రవక్తలు పలు విధములుగా ఈ సంపూర్ణత్వాన్ని వర్ణిస్తూ వచ్చారు. మనకు బోరెడు మతాలు ఉన్నాయి, ఆ మతాలకు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక ఆయన ఇట్లా ఉంటున్నాడు, ఆయన అట్లా ఉంటున్నాడు, వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు చెబుతున్నారు. చారువాకులు దీనికి శక్తి ఏ లేదని నిర్ణయం చేస్తున్నారు. ఇక దేవుడు లేడనేటువంటి వర్గం కొంత ఉంది, నాస్తిక వర్గం. వాళ్ళంతా కూడా శక్తి, ఇది పవరే తప్ప భగవంతుడు కాదని వాళ్ళు చెబుతున్నారు. జైనులు, బౌద్ధులు దీని యొక్క తత్వమును ఏమాత్రము కూడా విచారణ యందు తీసుకొనలేదు. వాళ్ళు అసలు శక్తి అంటలేదు, యుక్తి అంటలేదు. వాళ్ళు శంకర్ల వారు దీన్ని చిన్మాత్రమని, దాదాపు భగవత్ స్వరూపులైనటువంటి శంకర భగవత్పాదులు చిన్మాత్రము అన్నారు. అంటే జ్ఞాన స్వరూపుడు అన్నారు. చిత్ అంటే జ్ఞానం అన్నమాట. చిన్మాత్రము, నిర్విశేషము, ఏమాత్రము శేషము లేనటువంటి వాడు, అమేయుడు, అప్రమేయుడు అన్నాడు. సర్వస్వతంత్రమైనటువంటి స్వప్రకాశమని వర్ణిస్తూ వచ్చారు. కాబట్టి ఒక తేజోమయమైనటువంటి, ఒక ఓంకార స్వరూపుడను, ఒక తేజోమయమైనటువంటి స్వరూపం అని చెబుతున్నారు ఆయన. ఈ సంపూర్ణమైనటువంటి పరమాత్మ తత్వమే సత్యమని కూడాను నిరూపిస్తూ వచ్చారు. పైగా ఆ భగవంతుని యొక్క తత్వము సత్యమైనది, నిత్యమైనది అని కూడా అంటున్నారు. మేము బ్రహ్మకు భిన్నముగా ఉన్నామనుకున్నట భ్రాంతి అనియు, అది మానవుని యొక్క బలహీనత అని కూడాను నిరూపిస్తూ వచ్చారు. మనం అంటాం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటుంటాం. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అంటాం. ఉన్నది ఒకే ఆత్మ, ఉన్నది ఒకే బ్రహ్మము. అది అన్నింటిలోనూ 84 లక్షల జీవరాశుల్లోనూ కూడా ఉన్నది, ఉపాధిగా చేసుకుని ఉన్నది అంటుంటాం అప్పుడప్పుడు. కాబట్టి ఈ విధంగా మరి ఎవరికి భిన్నంగా వాడు చెబుతున్నారండి. కానీ మేము బ్రహ్మకు భిన్నంగా ఉంటున్నాం అంటారు కొంతమంది. అది మాత్రము ఒక భ్రాంతి, అది మానవుని యొక్క బలహీనత అని మరి చాలా మంది నొక్కి చెప్పారు. సర్వ శరీరముల యందును వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మమే అన్ని అని విశ్వసించమని కూడాను బోధించారు. కాబట్టి సర్వ శరీరాల్లో కూడా వ్యాపించింది. ఒక కరెంట్ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల్లో ఏ విధంగా అయితే వ్యాపించి ఉన్నదో, అలాగే పరమాత్మ కూడా 84 లక్షల జీవరాశుల యొక్క శరీరాల్లో వ్యాప్తి చెంది ఉన్నాడు. అది ఏ బ్రహ్మము అని కూడా మన వాళ్ళు నొక్కి చెప్పడం జరిగింది. కనుక బ్రహ్మతత్వము నిత్యమైనటువంటిది. ఆ పరమాత్మ, ఇందాక మనం మా మేడం గారు కూడా చెప్పారు, ఆయన మనస్సే శరీరము, ప్రాణమే శరీరము, అంటే మనసే బ్రహ్మ, ప్రాణమే బ్రహ్మ, ఇట్లా బ్రహ్మలు అనుకుంటూ వెళ్ళి చివరికి ఆనందో బ్రహ్మ అనేటువంటి స్థిరానికి వెళ్ళాడు. ఆ వరుణుడు యొక్క కథలో ఆనందో బ్రహ్మ అనేటువంటి స్టేటస్కి వెళ్ళాడు. కాబట్టి అలాంటి బ్రహ్మతత్వము నిత్యమైనటువంటిది, అంటే శాశ్వతమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది. ఈ పదాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నిస్సంఖ్యాకమైనటువంటిది, నిరుపాధికమైనటువంటిది, నిర్దోషమైనటువంటిది. ఇక్కడ నిత్యము అనగా ఉత్పత్తి వినాశనములు లేనటువంటి దాన్ని నిత్యం అంటారండి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు అప్పుడప్పుడు. బ్రహ్మ సత్యం అంటే ఏమిటి? ఆయనకి ఉత్పత్తి లేదు, వినాశము లేదు. ఎప్పుడైతే పుట్టుకున్నదో గిట్టుక ఉండి తీరాలి, ఎప్పుడైతే గిట్టుక ఉన్నదో పుట్టుట ఉండి తీరాలి. కాబట్టి భగవంతుడికి పుట్టటం కానీ గిట్టటం కానీ ఈ రెండూ లేవు. ఆయన అనాది, ఆద్యంత రహితుడు అని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ నిత్యము అంటే శాశ్వతము అని అర్థం. తర్వాత నిరుపాధికము, ఏది చెబుతున్నాడు ఇక్కడ. నిత్యము అంటే ఏమిటి? ఉత్పత్తి వినాశనములు లేనిది అని కూడాను స్పష్టమవుతున్నది. ఆయనకు ఉత్పత్తి లేదు, వినాశము లేదు. ఉత్పత్తి అంటే పుట్టుక, వినాశము అంటే లయము, ఈ రెండు లేవు. నిశ్శీలము అంటే ఏమిటి? శీలము అంటే ఇక్కడ గుణం అండి. అంటే దీని యొక్క గుణములను, అవధులను ఏమాత్రము నిర్ణయించుటకు సాధ్యము కాదని కూడాను తెలుపుతూ ఉంటుంది. గుణాతీతుడు,
త్వం గుణత్రయాతీత అని మనకు నారాయణ ఉపనిషత్తు చెబుతోంది. త్వం అవస్థాత్రయాతీత ఇవన్నీ కూడా చెబుతోంది. కాబట్టి నిశ్శీలం అంటే గుణాతీతుడు, అలాగే నిరుపాధి, ఎక్కడ ఆశ్రయం అక్కర్లేనటువంటి వాడు, నిస్సంఖ్యాకము, ఏమాత్రము గణాంక వివరాలతో కూడినటువంటి గుణాలు లేనటువంటి వాడు అని నిరూపిస్తూ వస్తోంది. ఇక నిరుపాధికమనగా ఉపాధిని ఆధారం చేసుకొనక సర్వస్వతంత్రుడై ఉండేటువంటి వాడు. అంటే బలవంతాన దీనికి ఆశ్రయం అక్కర్లా, ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడు. అందుకనే విష్ణుమూర్తికి విష్ణువు అని పేరు వచ్చింది. విష్ణుమూర్తిని దేనికి పేరు వచ్చింది? సర్వం వ్యాప్నోతీతి విష్ణు, అంతటను అణువణువున ఆయన ఆవరించి ఉండేటువంటి వాడు. కాబట్టి ఈయన ఆవరించడానికి ఎవరు మనం అప్లికేషన్ పెట్టక్కర్లా. ఏమంటే నా దేహంలో మీరు ఉండండి అని మనం అప్లికేషన్ పెట్టక్కర్లా. ఆయనే ఎక్కడ అవసరమైతే అక్కడ, అసలు అవసరం ఏమిటి, ప్రతి అణువులో కూడా ఆయన ఉండి తీరాడు కాబట్టే ఆ నారాయణ స్వామికి విష్ణువు అని పేరు వచ్చింది. కాబట్టి ఈయన ఉపాధి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, ప్రతి చోట ఆయన ఉన్నాడు. కాబట్టి ఆధారాన్ని ప్రత్యేకించే చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సర్వస్వతంత్రుడై ఉండేటువంటి వాడు పరమాత్ముడు అని కూడాను దీనికి ఒక విధమైనటువంటి అంతరార్థం మనం చేసుకోవాలి. సామాజిక రహితమైనటువంటిది అని కూడా మనం దీనికి అధికముగాని కానీ లేక సమానమని కానీ చెప్పుటకు వీలు కానటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి ఆ పరమాత్మకి అంత స్టేటస్ ఉందన్నమాట. ఆయన శాశ్వతమైనటువంటి వాడు, ఉత్పత్తి వినాశనములు లేనటువంటి వాడు, గుణాతీతుడు, ఉపాధికి రహితమై సర్వస్వతంత్రంగా మననం చేసేటువంటి వాడు ఆయన. కాబట్టి ఈ ఇట్టి 5 గుణములతో చేరినటువంటి పరమాత్మ తత్వమే ఈ యొక్క పరమాత్మ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది. ఇందాక మనకు చెప్పాడు, నిత్యము, నిశ్చలము, అలాగే నిరుపాధి, నిర్దోషము, నిస్సంఖ్యాకము, ఇవన్నీ కూడా చెప్పాడు. ఇలాంటి పంచలక్షణ శోభితుడైనటువంటి వాడు పరమాత్మ అని మనకు చెబుతున్నారు. క్షీరము దధిగా మారటము లోకమునందు ఎట్లు సర్వసామాన్యమో అదే విధముగానే పరమాత్మ యొక్క విచిత్రమైనటువంటి శక్తి మాయ చేత జగత్తుగా మారుతూ వచ్చింది. మనం పాలు పోయించుకుంటాం, దాన్ని తోడేస్తాం. కాబట్టి క్షీరం కాస్త దధి అయిపోయింది, పాలు కాస్త పెరుగుగా మారింది. కాబట్టి అదెంత సాధారణమో, ఒక పాలు పెరుగుగా కావటం ఎంత సాధారణం అంటే, పాల నుంచి పెరుగు ఏ విధంగా సర్వసాధారణంగా తయారవుతోందో అలాగే పరమాత్మ నుంచి ఒకటి జాగ్రత్త తయారవుతోందండి. ఏంటది? మాయా జగత్. దీన్నే ఏకోహం బహుశ్యాం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఆయన ఒక్కడే కాకుండా నేను ఎంతో అవ్వాలి, ఇదంతా కూడా నాకు ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ మాయామేయ జగత్తును కూడా మనం సాధారణంగా తీసుకోవాలి. అంటే ఒక పాల నుంచి పెరుగు ఏ విధంగా పెద్ద ప్రయాస లేకుండా అనూచానంగా, ఏ అప్రయత్నంగా ఎలా తయారవుతుందో, అలాగే ఎక్కడ పరమాత్ముడు ఉన్నాడో ఆ పరమాత్ముని యొక్క చెంతనే, ఆయన ప్రక్కనే మాయా మోహవితమైనటువంటి జగత్తు కూడా ఆవరించి ఉంటుంది. ఈ మాయా స్వరూపమును ధరించినటువంటి శక్తియే సీతగను, పరబ్రహ్మతత్వమే రాముడుగను. ఈ సీతారాముల కళ్యాణము ప్రకృతి పరమాత్మల యొక్క సంయోగమనే తత్వాన్ని నిరూపిస్తూ వచ్చాడు. కాబట్టి రామాయణంలో ఇవి రెండింటిని మళ్ళీ ఇంకోసారికి వాడుకున్నారు. ఆ మాయా స్వరూపాన్ని సీతగా భావించమన్నారు. అలాగే ఈ మాయా జగత్తు ఎవరి నుంచి అయితే వచ్చిందో, ఏ పరమాత్మ నుంచి అయితే వచ్చిందో ఆ పరమాత్మని రాముడుగా భావించమన్నారు. కాబట్టి పరమాత్మ రాముడు, పరమాత్మ నుంచి వచ్చినటువంటి మాయా జగత్ సీత అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి 2 పదార్థాలు దాదాపు ఒకటే, పరమాత్మ నుంచి వచ్చిందే కాబట్టి జగత్తు. ఈ 2 కూడా పరమాత్మతో పరమాత్మ లక్షణాలే ఉంటాయి జగత్తులో కూడా. మరి దధిలో కూడా క్షీర లక్షణాలు ఉంటాయి కదండి. క్షీరం నుంచి దధి ఎంత తేలిగ్గా వచ్చిందో పరమాత్మ నుంచి కూడా మరి మాయ వచ్చింది కదా. అప్పుడు మాయ సీత, అలాగే పరబ్రహ్మం రాముడు. ఈ సీతారాముల కళ్యాణము ప్రకృతి పరమాత్మల యొక్క సంయోగం అనే తత్వాన్ని నిరూపిస్తోంది. కాబట్టి ఒక ప్రకృతికి మళ్ళా ఆ మాయా సీతనే మనం ప్రకృతి అంటున్నాం, పరమాత్మ అంటున్నాం. ఈ ప్రకృతి పరమాత్మల యొక్క కళ్యాణాన్ని మనం ఆదర్శవంతంగా తీసుకొని సీతారామ కళ్యాణాన్ని మనం ఎంతో వైభవంగా మనం చేసుకుంటున్నాము.
కాబట్టి ఆ కళ్యాణ తత్వంలో ఇది ఇమిడి ఉంది. ప్రకృతి పరమాత్మల యొక్క అవినాభావ సాహచర్యం ఇమిడి ఉంది అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. కాబట్టి పరమాత్మల యొక్క సంయోగం అనే తత్వాన్ని నిరూపిస్తూ వచ్చాడు విశ్వామిత్రుడు. దీనంతటికీ కారకుడు, సీతారామ కళ్యాణకానికి కారకుడైనటువంటి వాడు విశ్వామిత్రుడు. ఆ విధంగా ప్రకృతిని పరమాత్మను కళ్యాణంలో ఇమడ్చగలిగాడు ఆయన తన యొక్క వ్యూహ రచన చేత. నిన్న తెలిపినట్లుగా అతడు సూర్యావస్థ ఉన్నటువంటి తత్వమును గుర్తించినటువంటి వాడు అగుట చేత జగత్ స్వరూపమైనటువంటి సీతతత్వాన్ని కూడాను కొంతవరకు ప్రకటిస్తూ వచ్చాడు. ఆ విధంగా పరమాత్మతత్వము మాయాతత్వము రెండు కూడా సీతారాముల ద్వారా మనం గమనించవచ్చు. తుర్యావస్థ అనగా సాక్షాత్ ఆత్మస్వరూపమే అయినటువంటిది. మనం అప్పుడప్పుడు సుషుప్తి, స్వప్నము, మరి జాగ్రత్త, తుర్యావస్థ అని కూడా ఉంది. ఆ తుర్యావస్థలో ఇప్పుడు మనం దీన్ని గమనించాలి. తుర్యావస్థ అనగా సాక్షాత్తు ఆత్మస్వరూపమే అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఉప్పు బొమ్మ సముద్రం యొక్క లోతును తెలుసుకున్నట్టుగా వెళ్ళి ఏ విధముగా తిరిగి వెనుకకు రాలేకపోయిందో ఆ విధముగానే ఆత్మను తెలుసుకున్నట్టుగా ప్రయత్నించిన జీవతత్వము తిరిగి వెనుకకు రాలేదు అన్నటువంటి సత్యాన్ని గుర్తుంచుకున్నాడు విశ్వామిత్రుడు. ఉప్పు బొమ్మ సముద్రం యొక్క లోతును తెలుసుకుందాం అనుకుందటండి. ఆ ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళేసరికి ఉప్పు కరిగేటువంటి గుణం ఉంటుంది కాబట్టి నామరూపాలు లేకుండా కరిగిపోయింది. అంటే సముద్రంలో మెల్ట్ అయిపోయింది. ఎంతసేపటికి బయటకు రావట్లేదు. ఇదిగో ఈ సముద్రం యొక్క తత్వాన్ని 3 నిమిషాల్లో తెలుసుకొని వస్తాను అని బయలుదేరిందామె ఆ ఉప్పు బొమ్మ. ఆ విధంగా బయలుదేరిన బొమ్మ సముద్రంలోకి వెళ్ళి చివరికి ఏ విధంగా అడ్రస్ లేకుండా, అంటే నామరూపాలు లేకుండా ఏ విధంగా అయితే ఆ సముద్రంలో అణువణువున కలిసిపోయిందో అలాంటి తత్వాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించినటువంటి జీవతత్వం కూడా, ఆత్మను ఎతకటానికి వెళ్ళిన జీవతత్వం ఈ ఆత్మ అంటే ఎలా ఉంటుందో చూద్దామని, అలాగే సముద్రంలోకి వెళ్ళినటువంటి ఉప్పు బొమ్మ ఏ విధంగా అయితే తిరిగి రాలేదో ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి జీవతత్వం కూడా అలాగే మళ్ళా ఆత్మలో కలిసిపోయింది. కలవటం వల్ల మళ్ళా అసలు మనకు అడ్రస్ లేకుండా పోయిందంటాం ఒక్కోసారి. అలాంటి సత్యాన్ని మనం గమనించాలి అని ఇక్కడ చక్కగా చెబుతున్నారు. రామతత్వం అనేటువంటిది ఓం ఓం అనేటువంటి 2 ఓముల మధ్య ఉన్నటువంటి నిశ్శబ్ద తత్వమే. కాబట్టి రాముని యొక్క తత్వాన్ని స్వామివారు ఒక విలక్షణమైనటువంటి ఒక చక్క మాటల్లో చెప్పారు. 2 ఓములు ఉంటాయి. ఆ ఓముల మధ్య ఉన్నటువంటి నిశ్శబ్ద తత్వమే మనకు రుద్రంలో చెబుతుంటారు అప్పుడప్పుడు, నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అని. అలాంటి నిశ్శబ్దానికి రామతత్వంతో ఇమిడి ఉంది ఇక్కడ. కనుకనే మానవునికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని గుర్తించేటువంటి తత్వంలో రామతత్వాన్ని కూడాను మనం కొంతవరకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఓముకి మధ్యలో ఎలా నిశ్శబ్దం ఆవరించిందో అలాగే మానవుడికి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ లో కూడా ఒక రామతత్వం ఉన్నది అనేది, అంటే ప్రతి వారిలో కూడా ఆ భగవతత్వం ఇమిడి ఉంది అని చెబుతున్నారు. ఇక్కడ ఒకే దివ్యమైనటువంటి బ్రహ్మతత్వము అనేక రూపములుగా మనకు కనిపించడంలో కూడాను ఒక ఉదాహరణ తీసుకున్నాము. పలుకులతో చేరినటువంటి ఒక గాజు కడ్డి యందు వెలుతురు యొక్క కిరణములు ప్రసరింపజేసినప్పుడు అందులో అనేక విధములైనటువంటి వర్ణములు మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు అప్పుడప్పుడు గమనించారు. సైన్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక గాజు పట్టకము అని ఉంటుంది. అంటే అదో త్రిభుజాకారంగా ఒక గాజు పట్టకం. దాంట్లో సూర్యకిరణాన్ని గనక ఒక కిరణాన్ని గనక ప్రసరింపజేసినట్టయితే మనకు ఆపోజిట్ సైడ్ లో 7 వర్ణాలు మనకు వస్తాయి. దాన్ని విగ్ బయార్ అని అంటుంటాం. అంటే వైలెట్, ఇండిగో, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. వీటిని విగ్ బయార్ అంటుంటారు. మనకు లోకడ కూడా మన సత్యసుందరంలో దీంట్లోనూ వచ్చింది ఇది. అలాంటి 7 వర్ణాలు వస్తాయండి. సూర్యుని యొక్క ఒక కిరణము ఆ గాజు దిమ్మి అంటారు దాన్ని. దాన్ని ద్వారా మనకు బయటకు వచ్చేటప్పటికల్లా 7 వర్ణాలుగా ఏర్పడటం అనేది మనం చూస్తూ ఉంటాం. అందులో కనబడే 7 రంగులు కూడాను ప్రత్యేకమైనటువంటివి కావు. నిజంగా 7 రంగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? లేదు, ఒక్క సూర్యకిరణమే దాని యొక్క ప్రాతిపదిక. కాబట్టి అన్ని రంగులుగా మారడానికి కారణము ఆ గాజు కడ్డీలో అంటే ఉన్నటువంటి వ్యత్యాసమే తప్ప ఈ కిరణములు అందున్నటువంటి వ్యత్యాసము కానేరదు. ఆ సూర్యకిరణాల్లో తేడా ఏం లేదు.
ఒక్క కిరణం ప్రసరించి ఆ కిరణం 7 రంగులుగా మనకు విభజింపబడి ఉంటుంది. అలాగే సప్తవర్ణ శోభితమైనటువంటిది మరొక్కసారి కూడా మనం చూడొచ్చు. ఎప్పుడు ఏదన్నా వర్షాకాలం వచ్చినప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉండగా, ఏదైనా చక్కగా చినుకులు పడుతున్నప్పుడు, ఉదయం 8 గంటల లోపు కానివ్వండి, సాయంత్రం 4 to 6 కానివ్వండి, అలాంటి సందర్భం మీ పరిసరాల్లో కనుక ఎప్పుడన్నా ఏర్పడితే ఆకాశంలో కూడా ఆ సూర్యరశ్మి ప్రభావం వల్ల సప్త వర్ణ ఇంద్రధనస్సు మీరు చూసే ఉంటారు. అది కూడా మీరు చూడొచ్చు. దానికి కూడా కారణం ఇదే. ఒకే నూనె వత్తికి నిప్పు అంటించి దాని ఇనుపగడ్డ కర్రకు చెక్కి దాన్ని అనేక రకములుగా మనం చుట్టినప్పుడు ఆ వెలుతురు అనగా నిప్పు అనేక రకములైనటువంటి రూపములుగా మనకు గోచరిస్తూ వస్తుంటారు. ఒక నూనె వత్తి వెలిగించాం, అప్పుడప్పుడు మీరు చూశారు దేవుడి పెళ్ళిళ్లలో కాకడాలను వెలిగిస్తుంటారు. అలాంటి కాకుండా నూనె వత్తిని వెలిగించి అది కర్రకి ఏర్పాటు చేసి ఆ కర్రను మీరు గిర్రని తిప్పారనుకోండి, అది రకరకాలైనటువంటి భంగిమల్లో తిరుగుతూ రకరకాల ఆకారాల్లో కనబడుతూ మనకు భ్రాంతి కలుగుతుంది. సార్ సాయిరామ్ సార్. అప్పుడప్పుడు కొంతమంది పెడుతుంటారు, హారతి ఇస్తుంటే ఆంజనేయ స్వామి కనపడ్డాడు, హారతి ఇస్తుంటే సాయిబాబా కనపడ్డారు. అవును సార్, ఆ హారతిలో కూడా ఆ స్వామి యొక్క ఆకారాలు, స్వామి యొక్క ప్రతిబింబాలు కనబడుతున్నట్టుగా మనకు జ్యోతకం అవుతూ ఉంటుంది. అవును సార్. ఆ విధంగా మీరు ఒక జ్యోతిని వెలిగించి ఒక కర్ర కట్టి ఆ కర్రను మీరు గిర్రను వివిధ భంగిమల్లో తిప్పినట్టయితే ఆ జ్యోతి కూడా విభిన్నమైనటువంటి ఆకారాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఎన్ని రూపములు నిజంగా ఎన్ని రూపాలు ఉన్నాయా లేవు? ఉన్నాయా? అక్కడ లేవు. ఆ రూపములన్నీ కూడాను వ్యత్యాసమైనవి కావు, అంటే అవి భిన్నాలు కావు. ఆ రూపమును అనేకమైనను, నిప్పు ఒక్కటిగానే ఉంటున్నది. కాబట్టి అక్కడ ఇంద్రధనస్సు ఏర్పడటానికి కానీ, గాజు పట్టకంలో ఒకవైపు ప్రసరించినటువంటి సూర్యకిరణం 7 వర్ణాలుగా మనకు ప్రతిఫలించడంలో కానీ అక్కడ ఎన్నో కిరణాలు లేవు, ఒక్క సూర్యకిరణమే. ఇక్కడ కూడా ఒక్క జ్యోతి అనేటువంటిది ఒకటే తప్ప, ఒత్తి అనేటువంటిది ఒకటే తప్ప ఇన్ని జ్యోతులు లేవు అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి ఇంతటి మనోహరమైనటువంటి భావ పరంపరల్ని ఈరోజు మాకు మా అధినేత్రి అయినటువంటి ఎం వరలక్ష్మి గారికి ఈ అవకాశాలు దొరికినాయి. ఈ అవకాశాన్ని మేము మా యథాశక్తి మాకు తెలిసిన మేరకు కొన్ని భావాలు మేము ముందు ఉంచగలిగాము. ఇలాంటి భావాలు ఉంచడానికి తగినటువంటి ఆశీస్సులు అందించినటువంటి స్వామివారికి మనకి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని తెచ్చి ఒక వేదికను పెట్టి మా సృజనాత్మకతని, అంటే ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికితీసేటువంటి అపూర్వ ప్రయత్నంలో ఉన్నటువంటి గురువు గారికి వారి యొక్క ధర్మపత్రిని కూడా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, మీరందరూ కూడా శ్రద్ధగా ఉన్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి సాయిరాం చెప్పుకుంటూ, ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం.